చరిత్ర అనేది ఏమిటి? గతం. గతం అంటే ఏమిటి? అనుభవాల సారం. మరి అనుభవాలు ఏం చెబుతున్నాయి? మేము చరిత్రని బుక్స్లో చదివి తెలుసుకుంటాం. సో మేము చూసే కోణంలో, మీరు అర్థం చేసుకునే విధానంలో తేడా ఎంత ఉంటుంది? చదువుకునేది ఏంటంటే చదువుకొని ఊహల్లోకి వెళ్తాం. అక్కడ 1, 2 బొమ్మలు ఉంటే చూడగలుగుతాం. మేము అలా కాదు, బొమ్మ కాదు అసలునే చూస్తున్నాం. సో ఇన్ని డిస్కవరీస్ చేశారు కదా సార్ మీ కెరీర్లో. సో మీకు బిగ్గెస్ట్ థ్రిల్ అనిపించింది? 1979 మొగుడు పెళ్ళాల శవాలను పాతిపెట్టారు ఒకే గుంట్లో. ఇంకొక దాంట్లో విష్ణు కుండెల కాలపు ఇటుక రాతి కట్టడం ఒకటి బయటకు వచ్చింది. ఇంకొక దాంట్లో శాతవాహనంలో ఇటుకలు వచ్చినాయి మాకు బయటికి. గుడిసె పై నుంచి కిందకి దొరుకుతుంటే మాకు మేము చూడంగానే ఆశ్చర్యం, అరే వాట్ ఏ వండర్ఫుల్ వాస్తు ప్రిన్సిపల్ దట్ వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ వైల్ ఎక్స్క్వేటింగ్ ఏ స్ట్రక్చర్ అనేది తెలిసింది కదా. ఆలయ నిర్మాణాల్లో కూడా స్తంభాల మీద మనం చూస్తూ ఉంటాం. వ్యాళి అంటారు, వ్యాల అంటారు. సో ఈ వ్యాళం అనేది ఏమిటంటే ఒక రకమైన పాము జాతి. ఏషియాలోనే గ్రేటెస్ట్ హెరిటేజ్ సైట్ గత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా అది మౌర్యుల కాలానికి దాని చుట్టూ పెద్ద రాత్రి ప్లాస్టిక్ ఆర్ట్ అన్నారు, దాన్ని 3D అన్నారు, ఐసోమెట్రిక్ అన్నారు. అమరావతిలో ఇక దాన్ని మించిన ఆర్టే లేదు. అశోకుడు రాజు కాదు, రారాజు. ఇంకా చెప్పాలంటే సామ్రాట్ అశోకుడు. అంగవంగ కళింగ కాశ్మీర్ అని 14 దేశాల పేర్లు ఒక శాసనంలో ఉంటాయి. చైనా అవునా, రోమక అంటే రోమ్. కొల్లూరు నుంచి కోహినూరు వజ్రం కాకతీయుల కాలంలో తీసింది కొల్లూరు నుంచి. ఆ రోజుల్లో వజ్రాలు దేశంలో ఎక్కడ దొరికినా గోల్కొండ వజ్రాలకు పేరు. సో ఇంకా కాకతీయుల కట్టడాల్లో ఇంకా అటువంటి యునెస్కో గుర్తింపు రావాల్సిన కట్టడాలు ఏమైనా ఉన్నాయా? బౌద్ధ స్థావరంగా ఉన్నటువంటి ఉండవల్లి గుహాలయాలు అనంతసేన గుహాలయంగా తయారయ్యాయి. తెలంగాణలో కూడా బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి సార్. వేరే బౌద్ధ క్షేత్రాలకి వచ్చినంత పేరు కానీ ప్రసిద్ధి కానీ వీటికి ఎందుకు రాలేదు? గతంలో ఓ చిన్న చూపు చూశారనే దాని మీద నేను భారతీయ వారసత్వ సంపద అనగానే గుర్తొచ్చే పేర్లలో ఒకరు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి. భారతీయ వారసత్వ సంపదపై పరిశోధన మాత్రమే కాదు, దాన్ని భావితరాలకి అంతే సజీవంగా అందించాలన్న సంకల్పంతో 4 దశాబ్దాలుగా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. వందల ఆలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణం, పునఃప్రతిష్టలో ఆయన కీలక పాత్ర పోషించారు. వందల పుస్తకాలు రచించి చరిత్రను మనకు అందించారు. ఆయన సేవలకు గాను కళారత్నగా, వాస్తుశిల్ప వాచస్పతిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆర్కియాలజిస్ట్గా, హిస్టోరియన్గా, అలాగే స్థపతిగా ఆయన అందించిన సేవల్లో ఎంతో కొంత ఈ పాడ్కాస్ట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భారతీయ వారసత్వ సంపద అనగానే గుర్తొచ్చే తొలి పేర్లలో ఒకటి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు. భారతీయ వారసత్వ సంపదను పరిశోధించడమే కాదు, దాన్ని భావితరాలకు సజీవంగా అందించాలన్న సంకల్పంతో 4 దశాబ్దాలకు పైగా ఆయన పనిచేస్తున్నారు. వందల ఆలయాల పునరుద్ధరించడం, పునఃప్రతిష్ఠ చేయడం, పరిరక్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే వందల పుస్తకాలను రచించి చరిత్రను మనకు అందించారు. ఆయన అందించిన సేవలకు గాను కళారత్న, వాస్తుశిల్ప వాచస్పతి లాంటి పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. ఆర్కియాలజిస్ట్గా, హిస్టోరియన్గా, స్థపతిగా ఆయన కెరీర్లో ఆయన అందించిన సేవల్లో ఎంతో కొంత ఈ పాడ్కాస్ట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు తెలుగు పోస్ట్. నమస్తే సార్, వెల్కమ్ టు తెలుగు పోస్ట్. నమస్కారం అమ్మా. తెలుగు పోస్ట్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. సో సార్, మిమ్మల్ని చూస్తుంటే ఒక హిస్టరీ బుక్ నడిచేస్తున్నట్టుగా, మీతో మాట్లాడుతున్న హిస్టరీ అంతా అలా నిధిలాగా మాకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మీ కెరీర్లో ఆలయాల నిర్మాణంలో కానీ, తవ్వకాల్లో కానీ ఇలా ఎన్నో పాల్గొని ఉండుంటారు. శిల్పకళ మీద కూడా మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో మేము చరిత్రని బుక్స్లో చదివి తెలుసుకుంటాం, మీరు ప్రాక్టికల్గా చూస్తారు. సో మేము చూసే కోణంలో, మీరు అర్థం చేసుకునే విధానంలో తేడా ఎంత ఉంటుంది? అంటే చాలా తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుందంటే, నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు పురావస్తు శాఖల్లో లేని మీరు అనమాట. నేను అనేది మనం చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఏదో ఒక పాఠం, ఉదాహరణకి అశోకుడు మామూలుగానే ఆయన పరిపాలన గురించి చెప్పేటప్పుడు చెట్లు నాటించాడు,
తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పశువులకు ఆసుపత్రులు పెట్టాడని, ఔషధి మొక్కలు నాటించాడని ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా. మనకేమవుతుంది తెలీదు అది. అదేమో ఎక్కడో ఒక శాసనంలో ఉన్న విషయాన్ని తర్వాత ఆ పురావస్తు సమాచారాన్ని చారిత్రక సమాచారంగా మార్చి పాఠ్యాంశంలో చూపిస్తారు. ఎందుకు? చిన్నపిల్లలకి చెబితే చిన్నప్పటి నుంచే వాళ్ళు మన దేశం ఏదైనా సరే దేశం, జాతి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నేను ఉన్నాను అంటే నేను శివనాగిరెడ్డి, ఇదిగో ఫలానా తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాను కదా. అనుకునేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆర్ యూ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ యూ ఫ్రమ్ తెలంగాణ అని అన్నారనుకోండి. ఎందుకు? ఆ రెండిటికి తెలంగాణ నేలకు అంటే దేశం అంటాం, తెలంగాణ ప్రజలు జాతికి ఒక అస్తిత్వం ఉంది, అవునా కదా? అదిగో ఆ అస్తిత్వ నేపథ్యంలో నన్ను వాళ్ళు చూడటం జరుగుతుంది. ఇదే రకంగా మనం అశోకుడు గురించి మాట్లాడుకున్నప్పుడు అశోకుడు కేవలం ఇప్పట్లాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిధి పెద్దది, తరువాత వీడిపోయింది. తెలంగాణ, ఆంధ్ర చిన్నదైపోయింది, ఇంకా చిన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ బృహత్ భారతదేశాన్ని ఆనాడు జంబూద్వీపం అనేవాళ్ళు. ఆ జంబూద్వీపాన్ని పరిపాలించిన అశోకుడు రాజు కాదు, రారాజు, ఇంకా చెప్పాలంటే సామ్రాట్ అశోకు. అలా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చితక రాజులే కాక కొంచెం పెద్ద రాజులను కూడా ఆయన అధీనంలో ఉన్నారు కాబట్టి ఆయన సామ్రాట్ అన్నారన్నమాట. ఆయన చేసిన పనులు తెలుసుకున్నాం అనుకోండి, నిజంగా సామ్రాట్ కూడా అరే మనం చూసే చిన్న భూభాగాలు కానీ ఇంత విశాల భూభాగాన్ని పరిపాలించాడా, ఆయన ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడా అని అనుకున్నప్పుడు మనం కూడా జీవితంలో ఏదో కావాలి, మోటివేషన్ ఆయన దగ్గర నుంచి పొందుతాం మనం. అది చరిత్ర చదవటం వల్ల ఉపయోగం. ఆ తర్వాత ఆయన కళింగ యుద్ధం నిర్వహించాడు. కళింగ యుద్ధం అంటే ముందు కళింగ యుద్ధం అయినాక గొప్ప వ్యక్తి అయ్యాడు కదా. కళింగ యుద్ధం చేశాడు. మరి యుద్ధం వల్ల కొన్ని లక్షల మంది మరణించటం, చేతులు పోవటం, ఏడవటం, దుఃఖం, కుటుంబంలో ఒక వ్యక్తిని పోగొట్టుకోవటం, ఇదిగో ఇన్ని లక్షల మంది బాధపడుతూ ఉంటే తాను ఒక భూభాగాన్ని జయించాను అన్న ఆనందం వీటి ముందు వెలవెలబోయింది. బాధపడ్డాడు, ఒక్కొక్కడిని యుద్ధభూమిలో చూశాడు. ఇక నుంచి యుద్ధం వద్దు అనుకున్నాడు, బౌద్ధం వద్దు అనుకున్నాడు. చూసారా, మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? అశోకుడు, ఆయన ముందు చండాశోకుడు, ఆ తర్వాత మళ్ళీ చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అయినాక క్షాత్ర అంటే ఎవరైతే రాజుగా ఉంటారో ఆయన శత్రువులను జయించి తన భూభాగాన్ని విస్తరించడం అనేది ఏకైక ధ్యేయంగా ఉంటుంది. తన ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించటం కూడా వాళ్ళ విధుల్లో ఒకటి. ఈ నేపథ్యంలో ఆయన అంత విశాల భూభాగాన్ని పరిపాలించాడు కదా. దానికి విద్యార్థులు ఏమి నేర్చుకుంటారంటే, నేనుగా ఉన్నాను, ఒక చిన్న ఉద్యోగిని కాదు, పెద్ద ఉద్యోగిని కావాలి, కాదు రాష్ట్రానికి పేరు తేవాలి, కాదు దేశానికి పేరు తేవాలి, విదేశాలకు వెళ్ళి నా నేలకు నేను పేరు తేవాలి, నాకు కూడా ఒక గుర్తింపు రావాలి అన్న స్ఫూర్తి రావాలి అంటే అదిగో అలాంటి పాఠాలు మనం చదవాలి. ఈ పాఠంలో 2 నేర్చుకున్నాం. ఒకటి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. ఏం చెయ్యాలంటే అశోకుల్లాగా పరిపాలించాలి, ఏం చేయకూడదు అంటే అశోకుల్లాగా యుద్ధం చేసి అనేక మందిని విగతజీవుల్ని చేయకూడదు, వాళ్ళని బాధాతప్త హృదయులుగా మిగల్చకూడదు అన్న ఈ 2 విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అయితే మేము ఇంకా చూసినప్పుడు సింధు నాగరికత, ఆ తర్వాత శాతవాహనులు, ఇంకా ఇక్ష్వాకులు, ఇలా కృష్ణకుండిన్లు, ఇలా రాజవంశాల గురించి కూడా చదువుకుంటూ ఉంటాం పాఠ్యాంశాల్లో భాగంగా. మా వరకు నేను పురావస్తు తవ్వకాల్లో పాల్గొన్నప్పుడు మాకు అలా వెళ్తూ ఉంటే కొన్ని పురాతన స్థావరాల్లో పాతరాతి గొప్ప గొడ్డలి, మధ్యరాతి గొప్ప సూక్ష్మ పనిముట్లు, కొత్త రాతి గొప్ప నగీషిగా పాలిష్ చేసినటువంటి మొనలు, తేలిన కొనలు గల రాతి గొడ్డళ్ళు, ఇవన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత లోహం ఇప్పుడు వచ్చింది. లోహం వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చాయి జనజీవన విధానంలో. అనేక రకాలైన పనిముట్లు వచ్చాయి. కాలాన్ని బాగా సేవ్ చేసుకోవటం మొదలుపెట్టాము. ఈ నేపథ్యంలో కొత్త పరికరాలతో మన జీవన విధానం సులువుగా తయారైంది. ఇది క్రమ పద్ధతిలో మానవ జీవన వికాస పరిణామం. ఈ పరిణామాన్ని మనం ఆదిమ మానవం నుంచి ఆధునిక యుగం వరకు కూడా ఇదే ప్రయాణంలో
అనేక ఆవిష్కరణలు, అనేక కొత్త పుంతలు ఇవన్నీ కలిస్తేనే ఈనాడు మనకుంటున్న ఆధునిక అభివృద్ధి ఫలాలను అందుకునే దశ. అయితే చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అవుతుంది. ఒకటి చరిత్ర అనేది ఏమిటి? గతం. గతం అంటే ఏమిటి? అనుభవాల సారం. మరి ఆ అనుభవాలు ఏం చెబుతున్నాయి? ఇంతకుముందు మనకు ఉన్నట్టుగానే మేము ఏం చేస్తాం? అది ఒకటే కాదు, కేవలం యుద్ధాలు చేయటం చేయకపోవటమే కాదు, అప్పటి జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళ యొక్క నాణ్యత, పనుల్లో నాణ్యత, నైపుణ్యత, ఒకరిని మించి మరొకరు పోటీతత్వం. ఆ పోటీ కూడా గొంతుకోత పోటీ కాదు ఈనాటిది. ఆ పోటీ స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్లుగా, ఓ నాతోటి కళాకారుడు ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దడం, అతనికి తెలియకుండా నేను మరో అందమైన కళాకృతిని తీర్చిదిద్ది ఆయన్ను కూడా నేను అచ్చిరుందేట్లు చెయ్యాలి అన్నటువంటి ఒక ఉత్సాహభరిత పోటీ ఉండేది. అంతేగాని వాడు నాకంటే బాగా చేస్తాడా, వాడిని అనేది ఉండేది కాదు. అది మన దేశం అట్లా ఉండేదన్నమాట. ఇది ఇంకొకటి. పాత్ర సామాగ్రి తీసుకుందాం. పాత్రలు ఈనాడు మనం ఇళ్లలో వాడే టప్పర్ వేర్ అని, రకరకాల స్టీలు, రకరకాల అధునాతన లోహాలన్నీ ఆనాడు లేవు. కానీ ఆనాడు మనకు ఉన్నదంతా కూడా కుండలు, మట్టి పెంకులు అంటాం కదా, మట్టి కుండలు. మట్టి కుండల్లో ఎప్పుడు నేను చెప్పేది, కొత్త రాతి యుగంలోనే మట్టితో కొండలు చేయటం అయింది. దాని తర్వాత ఇనుప యుగంలో మరింత నగేషి మట్టి పాత్రలు, నలుపు పాత్రలు, ఎరుపు పాత్రలు, నలుపు ఎరుపు పాత్రలు, నలుపు పాత్రలకు నగీషిగా మెరుగు. ఆ తర్వాత నల్ల పాత్రల్లో మరింత మెరిసేది బ్లాక్ అండ్ రెడ్ వేర్, బ్లాక్ వేర్ అంటాం మేము. చూసారా? మరి ఆ రోజుల్లో కుమ్మరివారే. ఇప్పుడు కుమ్మరివారు ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి ఆదిలాబాద్ రంజన్లని రోడ్డు మీద చాలా కుజాలు దొరుకుతున్నాయి, చిన్న చిన్న కొండలు దొరుకుతున్నాయి. ఏమాత్రం ఆసక్తికరంగా కానీ, అందంగా కానీ, అయ్యో అలా ఆగి మనం దాన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో ప్రదర్శించుకుందాం, లేదా మనం మిగతా వాటికంటే ఇది నాణ్యం కదా వాడుకుందాం అన్నంత నైపుణ్యం లేదు. చూడటానికి కూడా ఆకర్షణీయంగా లేవు. ఎందుకు అంటే వృత్తిలో నైపుణ్యం లోపించింది. మాట, ఎవరికైనా సరే మాట, ఓ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అనుకోవటం వేరు, మాట మాట్లాడేటప్పుడు అక్కడక్కడ నత్తి రావటం వేరు, అసలు కొంచెం మాట లేటుగా మాట్లాడటం వేరు. చూసారా మాటల్లో ఎన్ని తేడాలు ఉన్నాయి. హాయిగా ఎవరైనా కనుక ఒక కవి చక్కగా హాయిగా మాట్లాడుతూ పోతుంటే, ఏమిట్రా ఇది నల్లేరు మీద బండి నడకలా, ఆయన ఏం మాట్లాడాడు అని మనం అనుకుంటాం కదా, అది నైపుణ్యం అంటాం. ఇక్కడ మిగతాది ఎలా అయితే నేను పోల్చాను, ఈ కొండ పెంకులు తయారు చేయటం కానీ, ఆభరణాలు, మీకు ఎక్కడ దాకా ఇంకో కొండాపూర్ ఉందమ్మా, హైదరాబాద్ పక్కనే కొండాపూర్. ఆ కొండాపూర్ శాతవాహన స్థావరం, ఒకప్పటి శాతవాహనుల రాజధాని కూడా. హాల చక్రవర్తి ఇక్కడనే పరిపాలించాడు 1వ శతాబ్దం ప్రారంభంలో. ఆయన ప్రధానమంత్రి గుణాఢ్యుడు, మరో మంత్రి శర్వవర్మ. ఇలా ఇక్కడి నుంచి ఆయన పరిపాలించాడు. తెలంగాణ నడిబొడ్డు నుంచి మొత్తం దక్షిణాపథం అంతా కేవలం ఎక్కడో కాదు. అదిగో ఆ నేపథ్యంలో మీకు కొండాపూర్లో 1941వ సంవత్సరంలో తవ్వినప్పుడు అది 100 ఎకరాల విస్తీర్ణం గల స్థావరం. చుట్టూ కోటగోడ, చుట్టూ చాలా పెద్ద కందకం, లోపల మళ్ళీ బౌద్ధ కట్టడాలు, రాజప్రాసాదం, ఇళ్ళు, రకరకాల నివాస ప్రాంతాలు. వాటిల్లో మరి జనం నివసించారు కదా. ఆ నివసించినప్పుడు వాళ్ళు వదిలి వెళ్ళిన ఈ పురావస్తు విశేషాల్లో పూసలు తీసుకుందాం. వట్టి పూసలు, ఎన్ని వందల రకాల పూసలంటే లారీల కొద్దీ పూసలు 1941లో బయటకు వచ్చాయి. రకరకాల పూసలు, ఒకదానికి ఒకటి పోటీ పడే పూసలు, అవన్నీ కూడా ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, నైపుణ్యం అనేది అప్పట్లో అత్యధికంగా ఉండేది. మీరు చెప్పారే శాతవాహనులు అన్నామంటే, ఓ శాతవాహన కాలంలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, మనం అమరావతి స్తూపంలోనో, లేకపోతే మనకి ఇక్కడ తెలంగాణలో కూడా ఫణిగిరి మొదలైన స్థావరాల్లో శిల్పాలు చెక్కుంటారు. ఆ శిల్పాలు ఎవరు? 1వ శతాబ్దం కదా, చెక్కింది 1వ శతాబ్దంలో ఒక శిల్పి. ఎవరిని చెక్కాడు? బౌద్ధ భిక్షువుని చెక్కాడు, ఆచార్యులను చెక్కాడు, బుద్ధ భగవాను చెక్కాడు. సమకాలీన జనజీవన విధానాన్ని ప్రతిబింబించే దంపతులను కూడా చెక్కాడు. ఆ దంపతులు ఎలా ఉన్నారు? హాయిగా, కొంతమందికి పైన ఏమాత్రమైన ఆచ్ఛాదం లేదు,
కొంత కింద పంచెకట్టు లాంటిది ఉంది, మరి కొంతమందికి అలా. అంటే మనకు అప్పట్లో వస్త్రధారణ ఎలా ఉండేదో తెలుస్తుంది, వస్త్రధారణ కాదు అలంకారాలు ఎలా ఉన్నాయో కూడా తెలుస్తుంది. మరి ఆ అలంకారాలు శిల్పంలో చూసాము, అది సజీవం కాదు, కానీ అదే అలంకారాలు కొండాపూర్ తవ్వకాల్లో బయటకు వచ్చినాయి, పణిగిరిలో బయటకు వచ్చినాయి, ధూళికట్లో బయటకు వచ్చినాయి, పెద్ద బంకూరులో బయటకు వచ్చినాయి, ఇలా ఎన్నో చోట్ల నుంచి బయటకు నాగార్జునకొండలో వచ్చినాయి, అమరావతిలో వచ్చినాయి. అలా వచ్చినాయి లేవా? అలా వచ్చినప్పుడు మేము తవ్వకాలు చేసేటప్పుడు అలా వరుస ప్రకారంగా ఒక్కొక్క మట్టి పొరను తొలగించేటప్పుడు బయటకు వచ్చే ఆ పురావస్తు విశేషాలు ఆశ్చర్యం గొలుపుతాయి. అబ్బా, జీవితం ధన్యమైంది, మనం కొత్త చరిత్రను బయటకు తీస్తున్నాం అన్నంత ఆనందం. అప్పుడు మేము అంతకుముందు పాఠ్యాంశంలో శాతవాహనుల కాలం స్వర్ణయుగాన్ని తలపించింది, అప్పుడు విదేశీ వర్తక వాణిజ్యం వెళ్ళి విరిసింది, అప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు, పంటలు విస్తృతంగా పండాయి, దేశీ విదేశీ వర్తక వ్యాపారాలు ఒకదానికి మరొకటి పోటీ పడి నాణ్యాల గలగలలు వీధుల్లో వినిపించాయి, ప్రజలు సౌభాగ్యంగా తొలతూగారు, అంతస్తులు కాదు పలు అంతస్తుల ఇళ్లలో ఉన్నారు అని మనం చదువుకున్నాం కదా. ఆ చదువుకున్న వాటన్నిటికీ వీళ్ళు విలాసవంతమైన జీవితం గడిపారు, వీళ్ళు ఆభరణాల పట్ల మోజు చూపారు, వీళ్ళు అనునిత్యం సింగారించుకోవటంలో ఇతర ప్రాంతాల స్త్రీలతో మహిళలతో పోటీ పడిన నేపథ్యం శాతవాహనుల కాలంలో ఉంది అని తెలియజేస్తున్నాయి మనకు ఆ శిల్పాలు, పాఠ్యాంశాలు. ఇక్కడ ప్రత్యక్షంగా ఒక్కొక్క పొర తీయంగానే 10 రకాల పూసలు, 2 రకాల ఆభరణాలు, కొత్త నాణేలు, ఇంకా శిథిల శిల్పాలు, సున్నపు బొమ్మలు, మట్టితో కాల్చి అందంగా తీర్చిదిద్దిన మట్టి బొమ్మలు. ఆ మట్టి బొమ్మలు కూడా ఒకటి అమ్మ తల్లి, మరొకటి అమ్మ, మరొకటి చిన్నపిల్లలు ఆడుకునే బండి. మీకు మృత్యకటికం అని సోదరకుడు రాసిందే ఒక చిన్న నాటిక. సోదరకుడు ఏం రాశాడు, ఆ నాటిక పేరు మృత్యకటికం. మృత్యకటికం అని చదువుతాం, ఏమిటో తెలియదు మనకి. వాళ్ళు కూడా మృత్యకటికం ఈరోజు మీకు పాఠం చదువుతామని ఐవార్లు చెబుతారు. అలా కాకుండా మృత్ శకటికం. మృత్ అంటే మట్టి, శకటికం అంటే బండి, బండికి సంబంధించిన విషయం మృత్యకటికం. ఏమిటా బండి, ఎందుకు అసలు, దాని కారణం, ఎవరన్నా బండి మీద ఒక నాటకం రాస్తారా? ఆ బండి చుట్టూ అల్లుకున్న ఒక చక్కటి ఘట్టాన్ని నాటకంగా మలిచాడు. ఆయన చెప్పిన మృత్తు శకటికం మట్టి బండి. ఇదిగో మట్టి బళ్ళు ఎన్ని దొరికాయి అనుకున్నారు మీ కొండాపూర్లో? అలా చూసారా? అంటే మీరు, అంటే నేను పురావస్తు శాస్త్రానికి సంబంధం లేకుండా విద్యార్థిగా మనం చదువుకునేది ఏంటంటే, చదువుకొని ఊహల్లోకి వెళ్తాం, అక్కడ 1-2 బొమ్మలు ఉంటే చూడగలుగుతాం. మేము అలా కాదు, బొమ్మ కాదు అసలునే చూస్తున్నాం, అసలును చూస్తున్నాం. అందువల్ల మాకు ఆనందంగా ఉంటుంది. వాటిని అలా మట్టిలో నుంచి పైకి తీస్తాం, తీసిన తర్వాత కొంచెం శుభ్రపరుస్తాం, పంపిన తర్వాత అది నిజంగానే ఏదైనా బ్రిటిల్గా ఉంటే మరింత జాగ్రత్త తీసుకుంటాం, లేదు బాగానే ఉంటే ఒక చిన్న కవర్లో పెట్టి దానికి లేబుల్ చేసి ఇది ఇంత దూరంలో ఇంత లోతున ఇది దొరికింది, దీంతోపాటు ఇంకా దొరికిన ఈ శాతవాహన శాతకర్ణి నాణ్యము, ఇంకా దాంతోపాటు ఆభరణాలు, ఇంకా అలనాడు సింగారించుకోవటానికి వాడిన కాటుక పుల్లలు, కాటుకు కూడా పుల్లలు, యాంటీమనీ రాడ్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. అదిగో ఇలాంటివన్నీ దొరికినప్పుడు మాకు అనిపిస్తుంది పాఠ్యాంశాలు గుర్తురావు. మేమే అప్పటి కాలానికి వెళ్ళినట్లుగా, నేను కూడా శాతవాహనుల కాలంలో నివసించినట్లుగా నా తోటి వారు అప్పుడే అక్కడే కొన్ని వస్తువులను భద్రపరచడానికి భూమి పొరల్లో దాచి ఉంచుకున్నారా అన్నంత భావన కలిగి దాంతో మేము రచనలు కొనసాగిస్తాం కదా. అదిగో ఇంతకుముందున్న పాఠ్యాంశం కంటే మేము రాసే రచనలు అనుభవపూర్వకంగా తెలుసుకున్న పురావస్తు నేపథ్యంలో రాస్తాం కదా, కొంచెం ఆకట్టుకునేట్టుగా ఆసక్తికరంగా ఉంటాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు అడిగిన ప్రశ్నకు మనం చదువుకునే పాఠాలకి పురావస్తు తవ్వకాల్లో ఒక్కొక్క వస్తువుని పైకి తీసి, ఒక్కొక్క శిల్పకళాఖండాన్ని బయటకు తీసి, ఒక్కొక్క నాణ్యాన్ని జాగ్రత్తగా వెలికి తీసి అప్పటి జనజీవన విధానాన్ని, ఆర్థిక పద్ధతులను, సామాజిక వివరాలను పొందుపరిచేటప్పుడు మేము పొందే ఆనందం మామూలు కాదు. మాకు ఇప్పటిలాగా రియల్ ఎస్టేట్లో అయ్యో నేను ఈ ఉద్యోగం వదిలేస్తే రియల్ ఎస్టేట్లో ఈ వాటికి ఎంతో సంపాదించి ఉన్నామని అనే ఆలోచనలు కొంతమందికి పరిమితం అవుతాయి, నేను కాదన్నాం.
మాకు అలా ఉండదు. ఎన్ని కొత్త రకాల వస్తువుల్ని భూమిలో నుంచి బయటకు వస్తుంటే చూసాము. ఏమి ఆనందం ఇది. ఇదిగో ఈ చరిత్రను పంచుదాం, ఇప్పటి వరకు ఉన్న పాఠ్య ప్రణాళిక పథకాన్ని మారుద్దాం, ఇంతవరకు కొంచెం అది స్తబ్దంగా ఉన్న పాఠ్యాన్ని ఉత్తేజకరంగా విద్యార్థులకు తెలియజెప్పేట్టుగా అక్షరాలని పొందుపరుద్దాం అని మాకు అనిపిస్తుంది. అది చరిత్ర తిరగరాసేటప్పుడు లేక మళ్ళీ మదింపు వేసేటప్పుడు ఇదిగో ఈ అనుభవం అంతా కూడా దాంట్లో రంగరించడం జరుగుతోంది. సో ఇన్ని డిస్కవరీస్ చేశారు కదా సార్ మీ కెరీర్లో. సో మీకు బిగ్గెస్ట్ థ్రిల్ అనిపించింది, ఎప్పటికీ మర్చిపోలేను ఇది అని అనిపించిందా? అంటే అలా చాలా దొరుకుతూ ఉంటాయి. ఉదాహరణకి మేము అంటే డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారిని చెప్పుకోవాలి. ఆయనే నేను అంతకుముందు దేవాదాయ శాఖలో ఉంటే ఆహ్వానించిన తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, అప్పటి వరకు నేను గ్రాడ్యుయేట్ అయితే మీరు ఎంఏ ఆర్కియాలజీ చదవమన్నారు. నేను ఉస్మానియాలో మళ్ళీ ఎంఏ ఆర్కియాలజీ చదివాను. చదివిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మీరు స్థపతి కేవలం ఆలయాలు పునరుద్ధరించడం, జీర్ణోద్ధరణ లేక ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ టెంపుల్స్, మునిగిపోయే ఆలయాల్ని ఎగువకు తరలించడం అది మీ వృత్తిపరమైంది. కానీ మీరు ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు కదా, మీరు చరిత్రలో కాలాన్ని ఎలా కొలుస్తారు, చరిత్రలో పురావస్తువుల్ని, కళాఖండాలని, తేదీలు ఎలా నిర్ణయిస్తారు, డేటింగ్ మెథడ్స్ అంటాం, ఇవన్నీ తెలియలేదనుకోండి, మీరే రేపు నాతో పాటు అలంపూర్ వస్తారు. అలంపూర్లో మీరు ఆలయాన్ని చూస్తారు. అది ఎప్పటిదో మీకు తెలియదు. మీరు ఆలయంగా చూస్తారు. భక్తులు ఆలయంలో దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడన్నా అవసరమైతే అలా పైకి చూసి ఒక దండం పెడతారు, వెళ్తారు. కాదు, మనకు విస్తృతమైన బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత అని కృష్ణశాస్త్రి గారు మాకు చెప్పింది. మేము చేరిన కొత్తల్లో ఏమిటో చెప్పమంటారా? మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మెకానికల్గా వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళండి, ఒకవేళ గుడికే వెళ్ళండి, గుడిలో ముందు స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వస్తారు కదా, గుడి చుట్టూ తిరగండి. ఈ గుడి ఏమిటి ఇలా కట్టారు, దీని ప్లాన్ ఎలా ఉంది, ఎలివేషన్ ఎలా ఉంది, ఇలాంటి ఆలయాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి, అసలు ఎవరు నిర్మించారు, దాని రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పొందుపరిచారు, అలా శిల్పాలు ఏమన్నా ప్రత్యేకతను సంతరించుకున్నాయా? ఉన్నాయి. అలంపూర్లో మీకు లింగోద్భవమూర్తి అని చాలా పెద్ద లింగం, శివుడు ముగ్గురికి మధ్య గొడవ జరుగుద్ది. ఎవరికి? శివుడికి, బ్రహ్మకి, విష్ణువుకి. నేను గొప్ప అంటే ఇది మనకి తెలుసుకుంటాం కదా. నిజంగా అయితే ముగ్గురు సమానులే కదా. కానీ దాంట్లో ఈ శైవ మతస్థులు ఏం చేశారంటే, శివుడే అధికుడు, వైష్ణవులు విష్ణువే అధికుడు అని పాపం బ్రహ్మను ఎవరు పట్టించుకోరు. వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ. అప్పుడు ఏం చేశారంటే, శివలింగం శివుడే పెద్దవాడు, ఎందుకంటే ఆ శివలింగం యొక్క ఆది ఎంత ఉందో మొన ఎంత ఉందో ఎవరికి తెలియదు అని అన్నప్పుడు, బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్ళి దాన్ని చివరి చూద్దాం అనుకున్నాడని, విష్ణువు భూవరాహమూర్తిగా భూమిని తవ్వుకుంటూ కిందకెళ్ళాడని, కానీ ఇద్దరూ అలసిపోయి కొన మొదలు తెలియక మళ్ళీ వచ్చి మహానుభావ శివుడే గొప్పవాడు అని చెప్పాడు అని శైవులు ఒక రకమైన లింగ పురాణంలో లింగోద్భవమూర్తిని గురించి పేర్కొన్నారు. అది మనం పాఠ్యాంశంగా చదువుకుంటాం. మేము కూడా శిల్పకళాశాలలో చదువుకుంటాం. అదిగో అలాంటి చక్కటి బొమ్మ మనకి అలంపూర్లో ఆలయం మీద ఉంది. మరి అది అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ శివపురాణం లేక లింగ పురాణంలో ఉన్న ఈ అంశం మనకు అక్కడ చూసినప్పుడు శివలింగం మధ్యలో శివుడికి పైన మళ్ళీ హంస రూపంలో బ్రహ్మ, భూవరాహ రూపంలో విష్ణువు కనిపిస్తారు కదా. చూసారా, ఇది ఎంతటి నేరేటివ్, చక్కటి ఒక కథని ఆసక్తికరంగా భక్తులు ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు తెలుసుకోవటానికి, మనం ఆ పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశం కదా. అదిగో అలా చూడాలన్నాడు. ఆలయం ద్వారబంధాలు ఎలా ఉన్నాయి, స్తంభాలు ఎలా ఉన్నాయి, స్తంభాల్లో రకాలు ఉన్నాయా, కప్పు సాదాగా ఉందా, లేదు అలంకారంగా ఉందా, ఉంటే ఏమిటది, దాని పేరేమిటి, ఇలా ఎన్ని రకాలైన విషయాలు తెలుసుకోవాలని చెప్పాడు కదా. అలా మేము తెలుసుకునేవాళ్ళం. అలా ఉండటం వల్ల ఏమవుతుంది, మనకి పరిశీలన అనేటువంటి ఒక కొత్త లక్షణం అలవాటు అవుతుంది. ఆ పరిశీలన అధ్యయనం కింద చేరుతుంది. అధ్యయనం పరిశోధనకు దారితీస్తుంది. పరిశోధన పరిపూర్ణతను, అంటే సమగ్రంగా ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడానికి పరిపూర్ణతను ఇస్తుంది. అప్పుడు మనం మాట్లాడినా, రాసినా, ఎవరికైనా వివరించినా అది ఆసక్తికరంగా ఉంటుంది. అంతకంటే ఏం లేదు. కానీ మీరు అన్నట్లుగానే మేము ఆలయాలు నిర్మించేటప్పుడు అసలు పైనుంచి శిఖరం ఓడదీసేస్తాం.
కప్పు మాకు కనపడుతుంది, మీకు కనపడుతుంది. అంటే ఓడదీస్తే అందరికి కనపడుద్ది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూస్తే ఆలయం యొక్క కప్పు కనపడుతుంది కదా, మూసేస్తారు, చుట్టూ కట్టుకెళ్ళాం కాబట్టి కప్పు మొత్తం ఉంటుంది. అసలు ఆ కప్పు ఎలా అమర్చారు, ఒక్కొక్క దానికి ఒక్కటి జాయింట్ అట్టు చేశారు. మనకేమో కింద చూస్తే ఊరికి ఆ చక్కటి అలంకారాలే కనపడతాయి, కానీ ఇది ముడిరాయి పైన ఉంది, ఒకదానికొకటి జోడించారు. జోడించినప్పుడు కదలకుండా దాని మీద ఇనుప మేకులు కొట్టారు, ఈ రాయికి ఆ రాయికి, అది మీకు కనపడదు. అది మేము తెలుసుకోగలిగాం, ఆశ్చర్యం వేసింది, అంతే కదా. తర్వాత రెండిటికి మధ్య అసలు సందే ఉండదు, వెంట్రుక పెట్టేంత కూడా ఉండదు, పట్టేంత కూడా. ఎందుకు ఉండదు? అలా శిల్పులు నైపుణ్యవంతంగా అడుగు భాగం సదం చేస్తారు, పై రాయి అడుగు భాగం, కింద రాయి పై భాగం, రెండు నీట్గా చెక్కుతారు కదా. ఒకదాని మీద ఒకటి ఉంటే గాలి చొరపాటు కూడా ఉండదు. అది తెలుసుకున్నాం కదా మేము. అంటే సంధి బంధనం అంటారు దాన్ని, ఎలా మేము జాయింట్ చేస్తాం అనేది. అదే కాదు, సోమసూత్రం ఉంటుంది ఆలయంలో, స్వామివారికి అభిషేకం చేస్తాం, అభిషేక జలం బయటకు వెళ్ళాలి, వెళ్ళకుండా ఎంతసేపు ఉంటుంది? వెళ్ళాలంటే ఎలా? మామూలుగా ఒకటి పెట్టవచ్చు చిన్నగా, అది ప్లెయినే ఉన్నాయి కాదు, మకరం ఉంటుంది బయట, మకరంలో నుంచి నీళ్ళు వస్తున్నటువంటి, గోవులో నుంచి నీళ్ళు బయటకు, గోముఖం నుంచి, గోముఖం అంటాం దాన్ని, సోమసూత్రం అంటాం మనం. దాంట్లో అనేక రకాలైన డిజైన్లు ఉన్నాయి. సో ఇదంతా ఎప్పుడు వస్తుంది మనకి అంటే చూసినప్పుడు తెలుస్తుంది, ఏమీ చూడకపోతే తెలియదు. భక్తుడిగా వెళ్ళినప్పుడు కేవలం దేవుడిని దండం పెడతాం, బయటకు వస్తాం. ఈ ఇలా దేవాలయ నిర్మాణ ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపు ఎలా సంతరించుకుంది, ఏ రాజవంశాల కాలాల్లో ఏ శైలులు ఉన్నాయి అనేది తెలియదు కదా, అది మాకు తెలుస్తుంది. ఇంకా తవ్వకాల్లోకి వెళ్దాం. తవ్వకాల్లోకి వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఆలయం నిర్మిస్తాను, సోమశిల ఆలయాలే నేను కడుతూ ఉన్నా. సోమశిల ఆలయాలు నేనే కదా కట్టింది, ఓడదీసి కృష్ణశాస్త్రి గారి ఆధ్వర్యంలోనే. కట్టేటప్పుడు ఏమైంది, మట్టి తీస్తున్నాం, మట్టి తీస్తుంటే అట్టడుకు మట్టి పని చేస్తున్నారు పునాది వేయడానికి, కాంక్రీటు తర్వాత బెందడి ఇవన్నీ వేసి మట్టం మీద ఎంత ఎత్తు చేసినాక మేము ఆలయం కడతాం కదా, ఓడదీసింది మళ్ళీ ఇంకొక చోట. అప్పుడు ఏం జరిగిందంటే ఆశ్చర్యం, మాకు అట్టడుగున ఒక ఇనుప యుగపు సమాధి బయటకు వచ్చింది. అంటే మామూలు భూమి కంటే 5 అడుగుల లోతున. మరొక ఆలయంలో త్రికోట ఆలయానికి పునాదం, 3 ఆలయాలకి. ఇంకొక దాంట్లో విష్ణు కుండెల కాలపు ఇటుక రాతి కట్టడం ఒకటి బయటకు వచ్చింది. ఇంకొక దాంట్లో దానికంటే కింద వరుసలో శాతవాహనంలో ఇటుకలు వచ్చినాయి మాకు బయటికి. శాతవాహనంలో మట్టి పెంకు దొరికింది డాక్టర్ బి సుబ్రహ్మణ్యం గారికి. దాని అర్థం ఏమిటి, ఒక్కొక్క సందర్భంలో ప్రజలు ఒక్కొక్క చోట నివసించి ఆ కాలానికి సంబంధించిన పనిముట్లను, పరికరాలను, ఆభరణాలను వాళ్ళు వినియోగించిన తర్వాత ఏదేని ప్రమాదవశాత్తు అక్కడే వదిలితే అవి కదా భూగర్భం ఏది. అది మాకు తెలిసి కొత్తగా ఒక పూస కనపడితే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. మట్టి పూస, ఆ మట్టి పూస మా దృష్టిలో డైమండ్ కంటే విలువైంది. ఎందుకో తెలుసా, డైమండ్ పైన ఉంటుంది, పైన తయారు చేసుకుంటున్నాం, మనం ఆభరణంగా పెట్టుకుంటున్నాం. మాకు భూమి పొరల్లో 5 అడుగుల లోతున నాటి మానవుడు మట్టిని బాగా రంగరించి అద్భుతంగా ఒక పూసం చేసి, పూసకు మధ్యలో రంధ్రం పెట్టి దాన్ని కాల్చి బయటకు తీసి నగీషీగా చేసి ఇలా మట్టి పూసల దండ వేసుకునేవాళ్ళు. మరి మాకు అది దొరికిందంటే ఎంత విలువైంది తెలుసా. ఎందుకు, 2000 సంవత్సరాల నాటిది. దానికి కళాత్మక విలువ అత్యంత విలువైందనమాట. అది ఒకటి. ఇంకా ఆభరణాలు దొరుకుతాయి, ఒక్కొక్కసారి ఆభరణాలే దొరుకుతాయి. అట్లాగే చిన్నమారూరులో తవ్వకాలు చేస్తున్నాం. తవ్వకాలు చేసి 1979 అప్పుడు నేను ఆ డిపార్ట్మెంట్లో లేను, కానీ పక్కనే ఉండి చూసే జటరోలు గుళ్ళు కొడుతుంటే వాళ్ళు తవ్వుతున్నారు. తవ్వేటప్పుడు ఏమైంది, లోపలికి వెళ్ళిన తర్వాత శవాలని పాతి పెడతారు కదా, మొగుడు పెళ్ళాల శవాలను పాతి పెట్టారు ఒకే గుంటలో. మొగుడు పెళ్ళాం అంతే కదా, ఇట స్త్రీ ఆయన మగాడు. ఈవిడికి కాలికి కడియం అప్పుడు పెట్టుకుంది పాపం, కడియంతో పాటే ఖననం చేశారు. ఇప్పుడైతే లాగేస్తారు, చెయ్యి ఉంగరం కూడా ఏళ్ళు లాగేసి కట్ చేస్తారు. అలా లేదు అక్కడ. అయ్యో మా అత్తయ్య గారు ఎంత గొప్పది, అత్తయ్య గారు ఏం వాడుకుందో వాటిని అలాగే ఉంచేద్దాం, ఎందుకంటే ఇక్కడే కాదు పైకి వెళ్ళినా కూడా ఆమెకు ఆభరణాలు కావాలి కదా అన్నంత ఒక స్పృహ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు లేదు కదా అది చూసినప్పుడు మాకు తవ్వుతూ ఉన్నాం, మెల్లిమెల్లిగా గిక్కుంటూ పోతున్నాం, ఎముకలు బయటపడుతున్నాయి. ముందు తల, తర్వాత వక్షస్థలం, ఆ తర్వాత నడుము, ఆ తర్వాత మోకాళ్ళు, ఇంకా పోతే మనకి పాదానికి కాలుకి కింద ఈ రాగి కడియం దొరికింది. ఎంత ఆశ్చర్యం వేసింది. అది కొత్తదా కాదా, ఎంత ఆశ్చర్యానికి గురేస్తుంది. ఇది చరిత్రలో ఏం తెలియజేస్తుంది, మీకు ఇనుప యుగంలోనే అప్పుడు అంతకుముందే కనుక్కున్న రాగిని ఆభరణాలుగా వాడుకునేవాళ్ళు, కాళ్ళకి కడియాలుగా వేసుకున్నారు అని తెలిసిందా లేదా. చేతికి ఉంగరాలు దొరికినాయి,
ఇంకొక చోట కారపాకులని వనపర్తి పక్కనే తవ్వితే రాగి గంట దొరికింది. రాగి గంట బహుశా మనం ఇప్పుడు గుళ్ళోకి వాడారని అనుకోవడానికి లేదు. అప్పటికి దేవతలు మనకి ఆలయాల వ్యవస్థ రాలేదు అప్పటికి. మరి దేనికి వాడారు అంటే బహుశా అతడు వేటకు వెళ్ళేప్పుడు కాలికి కూడా కట్టుకొని వేటకెళ్తారు. ఇది ఇలా ఇలా అన్నప్పుడు ఏమన్నా క్రూర జంతువులు ఉంటే ముందుకు వెళ్ళిపోతాయని. 2 తన పెట్ యానిమల్ ఉంటుంది కదా, ఆయనతో పాటు వేటకు తీసుకెళ్ళేది గాను. వ్యవసాయంలో తానుకు నిస్తంగా ఉన్న ఈ దున్నలు కావచ్చు, ఎడ్లు కావచ్చు, వాటికి కూడా గంట కట్టి ఉంచుతారు కదా. అత్యంత ప్రియమైన ఒక ఆ నేస్తానికి తాను వాడిన గంటను కూడా అతనితో పెట్టారు. పర్పస్ మరోది కూడా అయి ఉండొచ్చు. ఆశ్చర్యం వేస్తుంది మీరు తవ్వేటప్పుడు ఒక్కొక్కటి అలా బయటకు వస్తుంటే. ఇంకా ఆలోచిస్తే మన చేరుపల్లి అని ఒక ఉంది, అలంపూర్ దగ్గర క్యాతూరు చేరుపల్లి, కృష్ణానది ఒడ్డుని తవ్వుతుంటే మాకు అడుగుని గుడిసె పై నుంచి కిందకి తవ్వుతుంటే మాకు పొయ్యి దొరికింది. పొయ్యి కూడా ఎక్కడుందో తెలుసా? తూర్పు నుంచి ఆగ్నేయంలో పొయ్యి ఉంది. మనం ఇప్పుడు ఏమనుకుంటాం, ఆగ్నేయం పాకశాలం అని అంటున్నావా లేదా? అది మరి ఇనుప యుగానికి ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన ఆచారంగా మారింది. అది కొత్త విషయంగా తెలిసిందా లేదా? మేము చూడంగానే ఆశ్చర్యం, అరే వాట్ ఏ వండర్ఫుల్ వాస్తు ప్రిన్సిపల్ దట్ వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ వైల్ ఎక్స్కవేటింగ్ ఏ స్ట్రక్చర్ అనేది తెలిసింది కదా. ఇంకా కిందకి వెళ్ళాం, నేలంతా కూడా మనం ఇప్పుడు పరుచుకున్నట్టుగా రాతితో నేల ఫ్లోరింగ్ చేసుకున్నారు వాళ్ళు. నాపరాళ్లతో ఫ్లోరింగ్ చేసుకున్నారమ్మా. అది ఎంత ఆశ్చర్యం అంటే ఏమిటి? కింద చెమ్మ ఉంటుంది, వాళ్ళు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు చెమ్మ తగులుతుంది, బట్టలు పాడైపోతున్నాయి. అలాంటి దాన్ని చెమ్మ నుంచి రక్షణ కావాలంటే ఒక బండ వేయాలి. బండ వేయటం అంటే డ్యామ్ ప్రూఫ్ అంటాం మనం. అది ఒక ఇంజనీరింగ్ ఆస్పెక్టా కాదా? అనుభవం నేర్పిన పాఠమా కాదా? అదిగో అప్పుడు నేను పిహెచ్డి చేసింది ప్రాచీన ఆంధ్రదేశంలో కట్టడ కళా సాంకేతిక అంశాలు. ఎలా నిర్మించుకున్నారు వీళ్ళు, రోడ్లు ఎలా వేశారు, బ్రిడ్జెస్ ఎట్టు కట్టారు, ఆలయాలు ఎట్టు కట్టారు, కోటలు ఎట్టు కట్టుకున్నారు. ఇది నా కట్టడ కళ మీద నేను పిహెచ్డీ చేశాను, బికాజ్ నేను దానికి సంబంధించింది కాబట్టి. మరి అది మాకు కొత్త విషయం తెలిసినా లేదా? మీరే చెప్పండి. ఇట్లా రాజప్రసాదం దొరికింది. ఎక్కడ రాజు దొరకలేదు కానీ మాకు కేసరగొట్టలో ఎవడన్నా ఒక యువరాజు అన్న దొరుకుతాడని చూసాం. 1978 నుంచి 84 వరకు తవ్వారు కదా కేసరగొట్ట. కేసరగొట్ట ఏమిటనుకుంటున్నారు? హైదరాబాద్కి పక్కనే ఉంది, 32 కిలోమీటర్లు. అక్కడ విష్ణుకుండినుల రాజధాని. ఎలా చెప్పగలరు? చుట్టూ కోట కూడా, లోపల రాజప్రసాదం దొరికింది మాకు. రాజప్రసాదం చుట్టూ ప్రాకారానికి ముందు గోపురం లాంటి ఒక ద్వారం, ఇంకా లోపల డ్రైనేజ్ వ్యవస్థ. ఆ రాజప్రసాదంలో వాళ్ళకి సహాయం చేయడానికి ఉన్నటువంటి పరిచారకుల ఇళ్ళు. ఆ తర్వాత మరో వరుస వెనక్కి వెళ్తే 5 దేవాలయాల వరుస. ఇంకా కొంచెం పక్కకి వెళ్తే ఇంకా దేవాలయాల వరుస, ఇళ్ళు అన్నీ దొరికాయి. దాంతోపాటు మట్టి పాత్రలు, ఆనాటి చిన్న శివలింగం ఉంది కేసుకో. శివలింగం అది ఎలా ఉంటుందంటే మామూలు శివలింగంలా ఉండదు, కేవలం పురుషాంగం ఉంటుంది. పురుషాంగాన్ని పోలినా కాదు, అసలు పురుషాంగమే శివలింగం. దాన్నే పూజ చేసేవాళ్ళు, శివలింగం. దాని తర్వాత మహిషాసుర మర్దన విగ్రహం చిన్నది దొరికింది. ఇంకొక ఆశ్చర్యం చెప్పమంటారు మీకు? చిన్న నంది దొరికింది అక్కడ కేసరగొట్ట. చిన్న నంది అంటే ఇంట్లో అది ఆ లింగాన్ని పెట్టుకొని ఈ చిన్న నందిని పెట్టుకొని వాళ్ళు పూజించేవాళ్ళు. అమ్మ తల్లి మదర్ గాడెస్ బొమ్మ దొరికింది. మదర్ గాడెస్ ఎలాంటిది అనుకుంటున్నారు? ఇలా చేతిలో ఒక పక్క నరసింహస్వామి, మరో పక్క శివలింగం 2 పెట్టుకొని ఉంది. ఆవిడ తల మీద మాత్రం తల లేదు, కేవలం పద్మం ఉంటుంది. రేణుకా ఎల్లమ్మ అని మనం అంటామే, శక్తికి ప్రతిరూపంగా. ఈ 2 ఏమి తెలియజేస్తుంది అనుకుంటారు? అది మాకు పురావస్తు శాస్త్రంలో చిన్న బొమ్మ బయటకు వచ్చింది. ఏమిటా బొమ్మ? చిన్న బొమ్మే. అమ్మవారు 2 చేతుల్లో విష్ణువు శివుణ్ణి పట్టుకునుంది. అలా ఏం తెలియజేస్తుంది మనకి? సింపుల్గా అలా వర్ణిస్తే కుదరదు. ఆనాడు సమాజంలో శైవ వైష్ణవ వైరుధ్యాలు ప్రబలాయని, మత సామరస్యం దెబ్బతిందని, ఆ నేపథ్యంలో శక్తి మై డియర్ ప్రజలారా అలా అనుకోకండి. ఇదిగో ఈ పక్క శివుడు, ఈ పక్క విష్ణువు, నాకు ఇద్దరు సమానమే, మీకు కూడా ఇద్దరు సమానమే. మత సామరస్యంతో హాయిగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ద్వేషించకుండా జీవించండి అన్న చక్కటి సామరస్యపూర్వక సందేశాన్ని ఆ బొమ్మ అందించింది అని మనం చెప్పుకోవటానికి ఆస్కారం దొరికిందా లేదా? అది చూసినప్పుడు మాకు ఆనందం వేసింది, విపరీతమైన ఆనందం వేసింది. ఇలా అక్కడే గణేష బొమ్మ కూడా ఒకటి దొరికింది. చెప్పుకుంటూ పోతే ఇలా ఒక్కొక్క స్థావరాన్ని బట్టి అందులో నుంచి బయటకు వచ్చే వస్తు విశేషాలు, కళాఖండాలు మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
మునుపెన్నడూ లేని సంతోషాన్ని, సంభ్రమాలని అన్నిటినీ కలిగిస్తాయి. అప్పుడు ఆర్కియాలజిస్ట్ అనుభూతి ఇంత కాదు, అంతా కాదు. సో మీరు ఎన్నో టెంపుల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ చేశారు సార్. చేసేటప్పుడు టెక్నికల్గా చాలా డిఫికల్ట్గా అనిపించిన ఆలయాలు కానీ, లేకపోతే మీరు శ్రీశైలం దగ్గర ముంపు ప్రాంతాల్లో ఉన్న ఆలయాలని కూడా రిస్టోరేషన్ చేశారు. అక్కడ కూడా మీకు ఇంజనీరింగ్ పరంగా ఎదురయ్యే సవాళ్ళు ఇవన్నీ పక్కన పెడితే, రిస్టోరేషన్ చేసిన తర్వాత ఆ ఆలయం యొక్క చరిత్ర యొక్క సోల్ని కాపాడడం అనేది మీకున్న చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. మేమేం చేస్తామంటే ఎంచుకున్న ఆలయాల్ని ముందు డాక్యుమెంట్ చేస్తాం. డాక్యుమెంట్ చేసిన తర్వాత వాటిని నెంబర్లు వేస్తాం. నంబర్లు వేసిన తర్వాత ఆగమ శాస్త్రాలు చెప్పిన విధి విధానాల ప్రకారం వాటిని ఊడదీస్తాం. ఊడదీసి ఎగువకు జాగ్రత్తగా తరలిస్తాం. తరలించేటప్పుడు ఒక్కొక్క రాయి మరొకటి కొట్టుకోకుండా, మూలలు దెబ్బతినకుండా, శిల్పాలుంటే పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకొని అదే జాగ్రత్తతో దించుతాం. మళ్ళీ పునర్నిర్మిస్తాం. అయితే మీకు ఎట్లా ఉందంటే అవి తరతరాలుగా నిరాదరణకు గురై లోపల కనీసం ఇదిగో మన వక్షస్థలం వరకు మట్టి నిండి ఉంటాయి. శివలింగం కూడా మట్టిలోనే ఉంటుంది. ఎవరు పట్టించుకోవాలా, అలాగే ఉంది, మనకెందుకు లేని అనుకున్నారు వాళ్ళు. ఎప్పుడూ చాళుక్యుల కాలంలో నిర్మించినవి. ఆ తర్వాత రాష్ట్రకూట్లు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర కాలపు సముదాయం సోమశల. మరి శాసనాలు 12 ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క దశకు సంబంధించిన దేవాలయ వాస్తు వికాసాన్ని కూడా తెలుసుకోవచ్చు. శిల్పాలు కూడా సాక్ష్యంగా ఉన్నాయి. మరి మట్టితో నిండి ఉన్నాయి. మేము వెళ్ళేటువంటి 1983 సంవత్సరం వరకు మట్టితో. ఎన్నాళ్ళ నుంచి అదేంటంటే ఎప్పటి నుంచో ఉన్నాయండి అని వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా. లోపల పాములు ఉన్నాయని, గబ్బిలాలు ఉన్నాయని, ఇదిగో ఈ వంకలతో ఎవరు పోవట్లా. అసలు నీరే కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటే లోపలికి వెళ్తే పాములు గబ్బిలాలు రావు కదా. దాన్ని లైవ్ టెంపుల్స్గా చేయొచ్చు కదా. అలా మేము లైవ్ టెంపుల్స్గా చేసేటప్పుడు మాకు ఎదురైన సమస్యలు ఏమిటంటే, ఓడదీసాం కానీ మళ్ళీ కట్టేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొత్తగా నిర్మించే ఆలయాలకైతే వాడికి ఎలా కావాలంటే అలా సర్దుకుంటాడు. ఆ రాయిని పక్కన పడేస్తాడు, ఇంకో రాయి తెచ్చుకుంటాడు, పొందిస్తాడు. మేము పాత వాటిని మళ్ళీ కట్టాలి కదా. మాకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే 2 చోట్ల వచ్చింది. ఒకటి, నేల మీద లోపల మీకు నేల, గర్భాలయం, అర్ధమండపం, మహామండపం నేల ఉంటుంది. ఈ నేలకి మధ్యలో కొంత ప్లెయిన్, మళ్ళీ గడప అప్పుడు ఎక్కువ ఉంటుంది, మళ్ళీ గడప దిగేటప్పుడు లోపలికి ఉంటుంది. ఇదిగో ఈ విషయాలన్నీ మేము కనుక ఆ ప్రొఫైల్ డ్రాయింగ్ వేసుకోకుండా కొంచెం నిర్లక్ష్యం వహిస్తే అలా వహించిన సందర్భాలు ఉన్నాయి. వాటిల్లో కట్టడం కానీ మళ్ళీ పైన ద్వారబంధాల మీద మేము పతంగం పెడతాం కదా, పైన పెట్టేది లింటల్ పెడతామే. ఈ లింటల్ దాని మీద ఖచ్చితంగా కూర్చోవాలంటే అది పైకి ఉంటుంది. కుదరదు, ఇంకా సందు వస్తుంది, రాకూడదు కదా, తప్పు కదా. మేమేమో దాన్ని కొడటానికి లేదు, కింద దాన్ని కొడటానికి లేదు. అలాంటి సందర్భాల్లో మళ్ళీ ఓడదీసి మళ్ళీ జాగ్రత్తగా కిందకి దింపి, అదైతే ఎంత ఎత్తిందంత కింద భూమిలో దింపుతాం. ఇప్పటి వాళ్ళగా ఎట్టబడితే తట్టు కొట్టేసి సిమెంట్ పూసి మేము చేసేవాళ్ళం కాదు. ఇది మరి అది సమస్య. కప్పులు కుదరవు ఒక్కొక్కసారి. అరే ఇదివరకు కప్పులు మరి వాడేమో కొత్తది పొందించుకున్నాడు, ఇదేమిటి ఎక్స్ట్రా వస్తుంది, తర్వాత ఏమో ఒకటి లోపలికి వస్తుంది, ఒక్కోసారి పొందదు అసలు. అట్లాంటప్పుడు మేము కూడా అనుమతి తీసుకొని దాని స్థానంలో కొత్త ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని బ్రిటిల్ అయిపోతున్నాయి. బ్రిటిల్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, మేము మళ్ళీ పాతదాన్నే వాడాలన్న మా సామెత. అలాంటి సందర్భంలో మాత్రమే 1-2 సందర్భాల్లో పాత స్థానంలో కొత్తవి పెట్టాం. కానీ మేము నేర్చుకున్నది ఏమిటంటే, వాళ్ళు ఒక్కొక్క రాయిని లోపల వరుస, బయట వరుస, లోపల వరుస, బయట వరుస, మధ్యలో బాండింగ్ ఉంటుంది. ఈ బయట రాయే లోపలికి ఉంటుంది, కానీ అది సమానంగా ఉండదు. లోపలది ఎత్తుగా ఇట్లా జడ్ ఆకారంలో ఉండే బాండ్లు ఉన్నాయమ్మా. ఎంత ఆశ్చర్యం. మరి ఇదంతా ఇంజనీరింగ్ నైపుణ్యం కదా. అలా తెలుసుకున్నాం. సమస్యల్ని అప్పటికప్పుడు వచ్చినప్పుడు మరీ బెంబేలు ఎత్తకుండా దానికి ఓడదీయటమే తప్పదు. ఒక్కొక్కసారి ఓడదీయకపోతే కుదరదు. అది అనుమతి తీసుకొని అలా కొన్ని సందర్భాల్లో చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఆలయ నిర్మాణాల్లో కూడా స్తంభాల మీద మనం చూస్తూ ఉంటాం. వ్యాళి అంటారు, యాల అంటారు. సో వీటిని ఇండియన్ డ్రాగన్ అని కూడా కొంతమంది అంటారు. సో నేను హంపీకి వెళ్ళినప్పుడు నేను విన్నది గైడ్ నుంచి ఏంటి అని అంటే, అక్కడ చైనీయులు, ఇండియన్స్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దానికి ఫ్రెండ్షిప్కి గుర్తుగా అలా డ్రాగన్ని, సింహాన్ని కలిపారు అని అంటారు. ఇందులో ఎంతవరకు సత్యం? ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అవి జరుగుతాయి. ఎందుకంటే మనకి నాగార్జునకొండలో సిథియన్ల శిల్పాలు ఉన్నాయి, చైనీస్ శిల్పాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ పోలికలు, వాళ్ళ కవలికలను చూస్తే ఇటాలియన్స్ బొమ్మలు కూడా 1-2 ఉన్నాయి, లేకుండా పోలేదు. అక్కడ మీకు చీని చిలాత, అంగ కళింగ, కాశ్మీర్ అని 14 దేశాల పేర్లు ఒక శాసనంలో ఉంటాయి. చైనా
అవునా కదా, రోమక అంటే రోమ్, ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ బయట నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అనేది చాలా సందర్భాల్లో అనేక చోట్ల మనం గమనిస్తాం. మీరు చెప్పిన ఈ వ్యాళం అనేది ఏమిటంటే స్తంభాలకు సంబంధించి హంపీలో ఉన్నాయి. మన తెలుగు నేల మీద ఇక్కడికి వస్తే, ఎక్కడ తెలంగాణకు వస్తే అన్ని లేవు, అలాంటివి అన్నీ లేవు. మనకు అక్కడ ఉదయగిరి, తిరుపతి, కాళహస్తి వీటిలో ఉన్నాయి. మళ్ళీ ఈ వ్యాళం అనేది ఏమిటంటే ఒక రకమైన పాము జాతి అని మాకు అర్థం చెబుతారు శిల్పశాస్త్రంలో. వ్యాళం అంటే పాము అని, కానీ వ్యాళం అది మళ్ళీ ఇంకొక రకమైనటువంటి అక్షరం మారింది. దాన్ని ఏం చేస్తారంటే 5 రకాల జంతువులను, 4 రకాల జంతువులకి పామును కూడా మిళితం చేసి ఏ అంగంలో ఏ అంశాన్ని జోడించాలి, ఉదాహరణకి అది నిలబడాలంటే ఏం చేయాలి, అది మామూలుగా సింహంలాగా నిలబడుద్ది, అది కాళ్ళు సింహంలాగా ఉంటాయి, అయిపోయింది. పొట్ట ఎలా ఉండాలి, పొట్ట అంటే పొట్ట అంతా కూడా మళ్ళీ ఒక టైగర్లానో సింహంలాగానో ఉంటాయి. తొండం కావాలి, తొండం దేని నుంచి వస్తుంది మనకి, ఏనుగు నుంచి వస్తుంది. తర్వాత ఒక రకమైనటువంటి ఈ మూతి దగ్గర ఒక రకమైన అందం వస్తుంది, అది మకరం. చిట్ట చివరికి ఈ తొండాన్ని కూడా ఎలా తీర్చిదిద్దుతారు అంటే నోట్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా ఒక పాము అలా వస్తుందా బయటకు అనేది. అంటే ఇక్కడ 5 రకాల 4 జంతువులు ఒక పాము కలిపినటువంటి మిథికల్ యానిమల్, అది మామూలుగా లేదు. ఎట్లుంటుంది, మామూలుగా ఉండదు కదా. ఎందుకు, శిల్పి యొక్క సృజనాత్మకతను ప్రతిబింబిస్తూ స్తంభాలు విడిగా ఉంటాయి, అట్లా సదరంగా స్తంభాలు చాలా ఉంటాయి, గుండ్రంగా స్తంభాలు చాలా ఉంటాయి. పెద్ద స్తంభం ఉంటుంది, దానికి ముందు చిన్న స్తంభం ఒకటి ఉంటుంది, 3 పక్కల 3 చిన్న స్తంభాలు ఉంటాయి, 7 స్తంభాలు కూడా చిన్నవి ఉంటాయి, వంపి విఠలాయనలాగా. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కడ శ్రీరంగం కానీ, లేక చిదంబరం కానీ, లేక మళ్ళీ మీకు పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి కదా, సుచీంద్రం, ఇలాంటి వాటిలో ఏమైందంటే మధురై, వీటిల్లో యాలి స్తంభాలు అని ఉంటాయి. అంటే మీకు నడవకు అటు ఇటు స్తంభాలు, ఆ స్తంభాలకు బయట అంటే మనం సూపర్లో నాకట్టుకునేట్లుగా అలంకారం చేసి పెడతారు. దాంట్లో ఇదిగో ఈ యాలి స్తంభాలు కూడా ఒకటి. అంతకుముందు సింహపాద స్తంభం అంటాం, గజకేసరి స్తంభం అంటాం, ఇలా అమర్చదని. ఇంకొక చోట అసలు పెద్ద గుర్రం, కంచిలోకి పోండి మీరు, కంచి ఏకాంబరేశ్వరాలయంలో కంచిలో ఎంత నిలువెత్తు, ఆ మండపంలో ఒక పెద్ద గుర్రం, సకిలిస్తున్న గుర్రం మీద రవ్వుతూ, దానికి వాడు యుద్ధం చేస్తూ కూడా ఉంటాడు, మళ్ళీ కింద శత్రువుని చంపుతూ ఉంటాడు, వాడి కింద మళ్ళీ ఏనుగు, దాని కింద ఏనుగు మీద మళ్ళీ సింహం. మామూలు మాట కాదమ్మా, ఎంత రాయి కావాలి. రాయితో పాటు అది యాక్షన్లో ఉన్న దృశ్యమే కానీ ఏదో ఊరికే బొమ్మ చెక్కడం కానీ కాదు. అది వేలూరు వెళ్ళండి, జలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న స్తంభాలు మామూలు స్తంభాల. అలా అది 5 రకాలైనటువంటి సమ్మేళనంతో చేసినటువంటి శిల్పం, అది యాళి స్తంభం. కానీ మీరు చైనీలు, హంపీకి చైనా వాళ్ళు వచ్చారు, అరబ్ స్థానాలు వచ్చారు, రకరకాల పర్షియన్స్ వచ్చారు, ఎంతోమంది వచ్చారు, అక్కడికి రాకుండా పోలేదు. కానీ అక్కడ డ్రాగన్ అనేది ఎట్లుంటుంది అంటే చూడటానికే విలక్షణంగా ఉంటుంది కదా. డ్రాగన్ మూతి ఎట్లుంటుంది, ఇంత పొడుగును ఉండాలి, కూరలు ఉండాలి, అన్నీ ఉండాలి, ఇది లేదు మనకి. అలా అనిపించి ఉండవచ్చు ఆ గైడ్కి. ఓకే సార్. సో అంటే హంపీ దేవాలయంలోని ఆ సింహం నోటి లోపల కూడా ఒక స్టోన్ బాల్ పెట్టడం, ఆ టెక్నాలజీ అదేం లేదు, అది ఎవరేం చేయొచ్చమ్మా. ఉదాహరణకి మూతి మొత్తం మేము తల చేస్తాం, సింహం తల చేస్తాం, సింహం తలకి సైడ్ ఎలివేషన్ ఎట్టుంటుంది, ఫ్రంట్ ఎట్టుంటుంది, మళ్ళీ ఇటు ఎట్టుంటుంది అనేది సెంటర్ లైన్ గీసుకొని దానికి కూడా మాకు లలాట భాగం, తర్వాత కళ్ళు, ఆ తర్వాత మళ్ళీ బొగ్గలు, దానికి కూడా చిన్న మూతి, ముక్కు, నోరు, దాని జా, ఇవన్నీ ఉంటాయా లేవా. ఇవన్నీ తీసినప్పుడు ఏమైందంటే సింహం కొంచెం అది ఎప్పుడైనా మూసుకుంటే పెద్దగా ఉండదు, అది స్టిల్ కొంచెం ఇట్లా తెరిచినప్పుడు లోపల అది అప్పటికే ఒక మకరాన్ని తింటున్నట్టుగాను, ఒక చేపని తింటున్నట్టుగాను, ఒక సరదాగా కల్పిస్తాడు శిల్పి. దాంట్లో ఒక గుండ్రని రాయిని, అంటే మూతి మొత్తం ఉంటుంది, నోరు తెరిచినట్టుగా చెక్కుతాం మేము, పెదవులు వస్తాయి, కొంచెం సందు కూడా వస్తుంది, ఈ పక్క నోటి లోపల సందు కూడా మేము చెప్పుకుంటూ పోతాం. అప్పుడు లోపల ఒక చెక్కనటువంటి ఒక భాగం ఉంటుంది, దాన్ని వృత్తాకారంగా ఇటు
వృత్తాకారంగా ఇటు పైనుంచి వృత్తాకారం, కిందకి వృత్తాకారంగా చెక్కుతాం. చెక్కిన తర్వాత ఇంకా సందు ఉంటే అలా 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 చెక్కితే అడుగు భాగం అంతా ఖాళీ అవుతుంది, పైన గట్టిగా పట్టి ఉంటుంది. మళ్ళీ పై భాగాన్ని కూడా తీస్తాం. తీసిన తర్వాత ఇట్లా అది కదులుతూ ఉంటుంది. కదిలేటప్పుడు ఎక్కడో పట్టుకుంటుంది. ఎక్కడ పట్టుకుంటుందో దాన్ని జాగ్రత్తగా మళ్ళీ తొలగిస్తాం సన్నటి ఉళ్ళతో. అప్పుడు గుండ్రంగానే తయారవుతుంది. ఇక ఆ గుండ్రంగా తయారైన దాన్ని మీరు ఎట్లయినా తెప్పుకోవచ్చు. కేవలం మానవ నైపుణ్యం. అంతే, ఏదైనా చేయొచ్చు. అమరావతి గురించి మాట్లాడితే సార్, ఇప్పటి జనరేషన్కి రాజధానిగా మాత్రమే తెలుసు, బట్ ఏషియాలోనే గ్రేటెస్ట్ హెరిటేజ్ సైట్ అమరావతి. సో అమరావతికి మీరు ఒక చరిత్రకారుడిగా ఎందుకు అంత ప్లేస్ వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే అమరావతిలో నేను అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా నేను ఈ అమరావతి వారసత్వ అంశంలో నన్ను ఒక నిపుణుల కమిటీలో సభ్యుడిగా పెట్టారు. పెట్టినప్పుడు నేను అసలు ఈ అమరావతి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఆదిమానం అడుగుదాడలు, ఆ తర్వాత మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, ఇనుప యుగం అన్నీ దొరికినాయి అక్కడ కింద, స్తూపం కింద దొరికినాయి. తర్వాత స్తూపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అది మౌర్యుల కాలానికి స్తూపం. దాని చుట్టూ పెద్ద రాటి కంచె, నదిలో దొరికిన పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చారు. మౌర్యుల కాలపు పాలిష్ పెట్టారు, అక్కడ పెట్టారు. అది కంపల్సరీగా 3వ శతాబ్దం. అంతేకాక అశోకుడి శాసనం ఒకటి దొరికింది అక్కడ. ఇంకా అదే రకపు రాతలు దొరికాయి. సో అది మౌర్యుల కాలం. మౌర్యుల తర్వాత మీకు మళ్ళీ సదావంశీకులు పరిపాలించారు శాతవాహనుల కంటే ముందు. తర్వాత శాతవాహనులు పరిపాలించారు. శాతవాహనుల తర్వాత వాళ్ళ కాలంలో దాన్ని విస్తృతం చేశారు, వెడల్పు చేశారు, ఎత్తు పెంచారు, చక్కటి శిల్పాలతో తీర్చిదిద్దారు. అదిగో ఆ శిల్పాలు అప్పటికి ప్రపంచంలో ఉన్న శిల్పాలన్నిటికీ తలమానికం అని పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు తర్వాత చరిత్రకారులు రాసినటువంటివి. మన భారతీయ 3 శిల్ప సంప్రదాయాల్లో ఒకటేమో మధుర, గాంధార్లో బయటి నేపథ్యం అటు గ్రీక్, హెలెనిస్టిక్ అండ్ రోమన్ అందాలు కనపడతాయి బుద్ధుడిలో కానీ, మన ఏమంటాం బోధిసత్వుల్లో కానీ. కానీ మీసాలు ఉంటాయి. బుద్ధుడికి మీసాలు ఉంటాయా చెప్పండి? బుద్ధుడికి కిరీటం ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. బుద్ధుడికి అలంకారాలు ఉంటాయి, ఉండవు కదా. బుద్ధుడికి చెప్పులు ఉంటాయి, ఉండవు కదా. కాకపోతే వాళ్ళ సంప్రదాయంలో ఒక గొప్ప వ్యక్తి ఇలా ఉంటాడు అని దాన్ని తీర్చిదిద్దారు వాళ్ళు ఫస్ట్ తయారైంది. మధ్యలో మధురకు వచ్చేసరికి, మధుర అంటే తెలుసుగా మీకు, ఢిల్లీ కంటే ముందు మనం పోయేటప్పుడు వస్తుంది మధుర రిఫైనరీస్. ఆ మధుర అనే ప్రాంతంలో కుషానుల కాలంలో మళ్ళీ సమకాలీనంగా ఒక శిల్పకళాకృతి పుట్టింది. అది స్థానికంగా ఉంటుంది, పెద్ద అందం ఉండదు, ఏందో డల్గా ఉంటుంది. అదే సందర్భంలో అమరావతిలో అంటే అప్పటి తెలుగు ప్రాంతంలో అత్యద్భుతంగా తయారైంది. ఇక దాన్ని మించిన ఆర్టే లేదు. పతాక దశ అనుకున్నారు అప్పటికి. ప్లాస్టిక్ ఆర్ట్ అన్నారు దాన్ని, 3D అన్నారు, ఐసోమెట్రిక్ వ్యూ అన్నారు. ఎన్ని ఆర్ట్లో పర్స్పెక్టివ్స్ ఉన్నాయో అన్ని పర్స్పెక్టివ్స్ మీకు అమరావతిలో ఉన్నాయి. అది దాని గొప్పతనం. ఆ తర్వాత మళ్ళీ బుద్ధుడు కాలచక్ర మూలతంత్రాన్ని ఇక్కడే ప్రబోధించాడు అని ఒకటి అది చెబుతారనమాట. ఆయన ఇక్కడ విజిట్ చేశాడని అంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే బౌద్ధగయ నుంచి బుద్ధుడు కిందకి రానిరాలా, అది ఊరికే ఊహ జనం. దాంతోపాటు మళ్ళీ ఆచార్య నాగార్జున అక్కడే ఉన్నాడు. ఆచార్య నాగార్జున రచనలు కొన్ని అక్కడ తయారైనాయి. అమరావతి స్తూపాన్ని ఆయనే అలంకరించాడు. తర్వాత మళ్ళీ హుయన్సాంగ్ 7వ శతాబ్దంలో దాన్ని కటకాన్ని సందర్శించాడు. దాని తర్వాత అక్కడ అమరేశ్వర ఆలయం 9వ శతాబ్దంలో వచ్చింది. ఇంకా అక్కడ థేరవాద, మహాయాన, వజ్రయాన బౌద్ధం విలసిల్లింది. అక్కడ అనేక తాంత్రిక దేవతల శిల్పాలు, బుద్ధుని 10 పవిత్ర ధాతువులు, ధాతు పేటికలు బయటకు వచ్చాయి. చూసారా? ఇదిగో ఈ నేపథ్యంలో అమరావతికి 2 రకాలు. ఒకటేమో బౌద్ధ నేపథ్యంలో మహాచైత్యంగా పేరు ధరణికోట, ధాన్యకటక అని బౌద్ధులంతా పరమ పవిత్రంగా భావించేటువంటి ప్రదేశం. మళ్ళీ 9వ శతాబ్దంలో అమరేశ్వరాలయం మొట్టమొదటిసారి రూపుదిద్దుకుంది. అంతకుముందు అది శైవక్షేత్రం కాదు, కొత్తగా శైవక్షేత్రం అయింది. మనం కూడా చూస్తాం, ఈ నగర సుందరి ఒక్కొక్కసారి ఒక్కో రకంగా సింగారించుకుంటుంది. ఆవిడ ఇక్కడ కూడా విజయనగర కాలంలో అంటే కుతుబ్ షాహీ కాలంలో ఈ నగర సుందరి పుట్టింది అని అనుకుంటే, ఆ తర్వాత ఆమెకి చరిత్ర జోడైందా లేదా? అంతకు ముందు కూడా ఆవిడకు ఉంది. ఇంకా అలా మనం తెలుసుకోవాలంటే ఈ అమరావతికి విస్తృతమైన పేరు వచ్చేసింది. ఎందుకు వచ్చింది? చతురార్య దిక్షు
భిక్షు సంఘ అని ఒకటి ఉంది. నలువైపుల నుంచి అమరావతి చూడాలనే తాపత్రయం అంట. ఎక్కడో చైనాలో ఉన్న హుయన్ సంఘ అమరావతి రావడం ఏమిటి మీరు చెప్పండి. ఆచార్య నాగార్జునుడు కూడా ఇన్ని బౌద్ధ స్థావరాలు ఉంటాయి, కేవలం అమరావతిలో ఉండటం ఏమిటో చెప్పండి. ఆర్యదేవుడు, ఆయన శిష్యుడైనటువంటి ఆర్యదేవుడు ఎక్కడి నుంచో వచ్చే అమరావతిలో కొంతకాలం విద్య నేర్చుకోవటం ఏమిటో చెప్పండి. ఇలా మనం ఆలోచిస్తే అమరావతికి అప్పటి నుంచే ఒక ప్రాచుర్యం దక్కిందని, అది ఒక ప్రశస్త కేంద్రమని మనకు తెలుస్తుందా లేదా? అదొక విద్యా కేంద్రం, అదొక బౌద్ధ నిలయం, ఒక ఆరామం, ఒక ఆలయం, ఒకటి కాదు రెండు కాదు, ఒక పోర్ట్ సిటీ, రేవు పట్టణం, ఒక పట్టణం, పట్టణం కాదు నగరం, నగరం కాదు అది మార్కెట్ ప్లేస్, ఒకట రెండ అనేక రకాలైన వర్తక శ్రేణులు, ఇంకా యువరాజులకు తర్ఫీదునిచ్చే కేంద్రం కూడా ఉంది అక్కడ. రాజా కుమారియ సమ్మలియ అని ఒక చిన్న రాజుకు సంబంధించిన ఒక ముద్రిక దొరికింది అక్కడ. దాన్ని బట్టి మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆ అమరావతి ఒకనాటి ఆంధ్రులు అప్పుడు అదే మాట అనేవాళ్ళు కదా, తెలంగాణ రాక ముందు అనుకుందాం మనం. అప్పటి రాజధాని అది, గౌతమీపుత్ర శాతకర్ణి రాజధానిగా పరిపాలించిన చోటది. ఎవరి గుర్రాలు 3 సముద్రాలు నీళ్లు తాగాయో అదిగో అతడే గౌతమీపుత్ర శాతకర్ణి. త్రిసముద్రతోయ పీతవాహనస్య ఆయనకు బిరుదు, ఏకబ్రహ్మణ ఆయనకు బిరుదు, దక్షిణ పదహేశ్వర ఆయనకి బిరుదు. అదిగో అంతటి విశాల భూభాగాన్ని తెలుగు నేల నుంచి ధరణికోట రాజధానిగా పరిపాలించిన నేపథ్యం ఉన్నటువంటి అమరావతి 1796-97లో మాత్రమే అంతకుముందున్న ధమ్నకడ, ధాన్యకటక, ధరణికోటగా ఉండి తరువాత అమరావతి పేర ప్రశస్తమైంది. అదిగో అంతటి నేపథ్యం ఉన్న అమరావతిని కొత్తగా నిర్మించుకునే ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరు పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ఇదిగో గత వైభవ ప్రాభవాల ప్రతీకలుగా ఉన్న కొన్ని వారసత్వ చిహ్నాలను ఈ అధునాతన అమరావతి రాజధాని భవంతుల్లో ఆ వాసనలు పరిమళించాలి అని ఒక కమిటీని కూడా వేశారు. దాంట్లో కూడా నేను అప్పుడు సభ్యుడిగా ఉండేవాడిని. సో అమరావతి శిల్పకళ నైపుణ్యానికి శ్రీలంక అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా వంటి దేశాలు కూడా ప్రభావితమయ్యాయి, ఫాలో అయ్యాయి అని కూడా వింటూ ఉంటాం చరిత్రలో. ఆధారాలు చాలా ఎక్కడ దాకా ఎందుకు మీరు అనురాధపురం ఉండి వాళ్ళ అనురాధపుర కొలంబోలో అనురాధపురం అనే ఊరు ఉంటుంది. మీ కొలంబో నుంచి చాలా దూరం వెళ్ళాలి, పెద్ద స్తూపం ఉంటుంది. ఆ అనురాధపురంలో మ్యూజియం ఉందమ్మా. ఆ మ్యూజియంలో అసలు అమరావతిలో తయారైన బుద్ధుడి బొమ్మ ఉంది అక్కడ. 4 ఉన్నాయి, 1 కాదు 2 కాదు, పగిలిపోయినవి కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ తయారైనవి ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళారు వాళ్ళు సంబంధాల వల్ల. మనకను శ్రీలంకకి కనెక్షన్ ఉంది కదా. మీకు నాగార్జున కొండలో సింగళ విహారం అని ఉంది. శ్రీలంక నుంచి వచ్చే వాళ్ళ కోసం ఒక విహారం 3rd సెంచరీ ఏడీలో, అంతకుముందు కూడా ఉండొచ్చు. కానీ అంటే ఆమెడ ఉపాసక బోధిశ్రావణి కట్టించింది వాళ్ళ కోసం. ఇక మరి అమరావతి నుంచి ఆదాన ప్రదానం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్తూపాన్ని చూసేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి పోయారు. ఈ స్తూపం చూసిన తర్వాతే మీకు అనురాధపురంలో అంత పెద్ద జతవన విహారం, పెద్ద స్తూపం కట్టగలిగారు. అట్లా అది ఒకటే కాదమ్మా, కంచి వెళ్ళండి, వాళ్ళ నాగపట్నం వెళ్ళండి, తమిళనాడులో కేవలం అమరావతి శిల్పాలే ఉన్నాయి. మళ్ళీ దక్షిణాసియా సియాం వరకు ఈ అమరావతి శిల్పకళ వెళ్ళి బుద్ధుని బొమ్మలు అటు కంచులోనూ రాతిలోనూ అలాగే ఉన్నాయి. ఎందుకు? సముద్రం ద్వారా మనకు ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక అంశాలు అక్కడికి చేరాయి. ఇంకొక మాట ఏం చెప్పాలి అంటే, మనం ఈ కేవలం వర్తక వాణిజ్య సంబంధాలు కాక అక్కడ రాజులకి మనకు కూడా స్నేహ సౌహార్దం ఎక్కువగా ఉండేది. హాలుడి భార్య శ్రీలంక రాజపుత్రిక లీలావతి, అప్పుడే 2000 నాడే. అంతకుముందు ఈ సింగ్ పురం అని ఒకటి ఉంది శ్రీకాకుళంలో, ఆయనే శ్రీలంక వెళ్ళి ఆ విజయసింహుడు ఆడి పేరు మీద సింహళ అని పేరు పెట్టారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. అట్లా మనం ఆలోచిస్తే ఏమైందంటే, ఈ అమరావతి దగ్గర అనేక ఈ పాలరాతులనే వాళ్ళు బొమ్మలు చెక్కేవాళ్ళు. వాళ్ళని ఏమనేవాళ్ళు? శిలకమ్మ అంటే కర్మ అంటే పని, అంతేకాని వేరే కమ్యూనిటీకి సంబంధం లేదు అది. ఇప్పుడు మీకు ఏమన్నారు వాళ్ళు? కమ్మాంకరట్ట, కమ్మరట్ట, కర్మరాష్ట్ర, కర్మక్షితి, కమ్మకరట్ట అని కూడా పేర్లు వస్తాయి మీకు శాసనాల్లో. అది ప్రస్తుత కమ్మ వాళ్ళకను దానికి సంబంధం లేదు అది. ఎందుకంటే గుండ్ల కమ్మ
ఒకటి, ఆ గుండ్లకమ్మ పరిసర ప్రాంతాల్లో ఉండేదాన్ని కమ్మ రాష్ట్రం అన్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిన రైతులు కమ్మలుగా పేరు పొందారు. కమ్మ బ్రాహ్మణులు ఉన్నారు, ఆశ్చర్యం మీకు కురిక్యాలని జగిత్యాల దగ్గర ఉన్నటువంటి గంగాధర మండలంలో ఉన్న కురిక్యాల. ఆ కురిక్యాలలో జినవల్లభుడు అనేవాడు అద్భుతమైన బొమ్మల గుట్ట శాసనం వేయించాడు. ఆ వాడి బ్రదరే పంపడు, ఆ కన్నడ ఆదికవి, వాడు అందులో రాసుకుంటాడు, మేము ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక ఊరు నుంచి మేము వేంగి రాష్ట్రంలో నుంచి మేము ఇక్కడికి వలస వచ్చామని రాసుకున్నాడు ఆయన. దాని అర్థం ఏమిటి? ఆ రోజుల్లో పండితులు అక్కడికి ఇక్కడికి వెళ్ళటం అనేది మామూలు. ఇప్పుడు మన వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేయట్లా, అదిగో అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇంతకు నేను ఏం చెబుతున్నాను, ఆయన కమ్మనాటి నుంచి వచ్చామని రాసుకున్నారు. వాళ్ళు కమ్మ బ్రాహ్మణులు. వాళ్ళు కమ్మ బ్రాహ్మణులు అంటే కమ్మలు బ్రాహ్మలుగా మారిన వాళ్ళు కాదు, కమ్మ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఈ కమ్మ రాష్ట్రం అంటే ఏమిటి అంటే కమ్మంకరట్ట అని మొట్టమొదటి ప్రస్తావన. కర్మకారులు ఉంటారే, శిల్పుని శిలాకమ్మ అంటాం, శిల్పాన్ని శిలాకమ్మిక అంటారు, శిల్పిని శిలాకమ్మిక, కమ్మిక అనేది ప్రాకృతం. అలా అనేక మంది కమ్మంక, అనేక మంది, అంకం అంటే నంబర్ అమ్మ, మార్కులు అంటామే, నంబరు, సంఖ్య. కమ్మంకరట్ట అనేక మంది శిల్పులు ఉన్నటువంటి రాష్ట్రం. కర్మకార భోగం అని కూడా ఒకటి ఉంది, కవచకార భోగం అని ఒకటి ఉంది. కవచాలే చేస్తారంట, భోగం అంటే జిల్లా. ఆ జిల్లా అంతా ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటున్నామా, అలాగే అప్పుడు జిల్లాల పేరు కూడా మీకు ఆ భోగం అనేవాళ్ళు. భోగ అంటే డిస్ట్రిక్ట్ అని అర్థం అన్నమాట. అట్లా మనకేమైంది, ఈ కమ్మంకరట్ట అనేది ఏమిటంటే శిల్పులు ఎక్కువగా నివసించిన ప్రదేశం అని అర్థం. ఎదుగో ఆ శిల్పులు పని ఏమిటి, నిరంతరం బుద్ధుని బొమ్మలు తయారు చేసేయటమే, నిరంతరం జాతక కథలు చెక్కివ్వటమే, నిరంతరం స్తూపాలు కావాల్సిన శిలాఫలకాలను కల్పించి బయటకు ఇవ్వటమే. వాళ్ళు దాన్ని అనునిత్యం అదే చేసేవాళ్ళు కదా, అందుకని దానికి కమ్మంకరట్ట అని పేరు వచ్చింది. రాను కమ్మకరట్ట అయింది, రాను కర్మక్షిత అయింది, అట్లా సాంస్క్రిట్ అయింది. అంతేగాని వేరే ఉద్దేశం కాదు కదా. ఇది ఎందుకు చెప్పాను నేను అంటే, కేవలం అమరావతిలో తయారైనవి అటు తమిళ భారతం, కర్ణాటకలో కూడా మీకు బనవాసి వరకు వెళ్ళిన ఇదే బొమ్మలు, అవునా కదా. మళ్ళీ ఇక్కడికి వెళ్తే మీకు తూర్పున శ్రీకాకుళం వరకు ఇవే బొమ్మలు వెళ్ళినాయి మనకి, శ్రీకాకుళం వరకు. తర్వాత ఈ దేశం దాటి శ్రీలంకలోను దక్షిణాసియాలో కూడా దొరికినాయి అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆ రోజుల్లో వర్తక వాణిజ్యాలే కాక సాంస్కృతిక సంబంధాల నేపథ్యంలో కూడా ఇదిగో ఈ అంశాలు, శిల్పాలు వెళ్తాయి, కొన్ని ఆచారాలు మనకి వస్తాయి, అట్లా అన్నమాట. ఇప్పుడు మనకి ఉండవల్లి గుహలు ఎప్పుడు డిబేట్ టాపికే సార్. సో ఉండవల్లి మొదట బౌద్ధ క్షేత్రం అని, తర్వాత హిందూ ఆలయాలు అక్కడ వచ్చి అనంత పద్మనాభ స్వామిని పెట్టారు అని. సో ఇది అపోహ మాత్రమేనా? దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పటివరకు ఏమైనా ఉన్నాయా? అంటే మనం ఉదాహరణకు మీకు అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి. అక్కన్న ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి కింద గుహలు ఉంటాయి. ఆ గుహలను మనం ఏమంటాం, అక్కన్న మాదన్న గుహలు అంటాం. విజయవాడలో మళ్ళీ మీకు గిరిపురంలో ఉన్నాయి, ఇంకా దాటితే మొగలరాజపురంలో ఉన్నాయి. మొగలరాజపురంలో 6 గుహలు ఉన్నాయి. అట్లా మనకి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరన్న ఈ ఉండవల్లి గుహలు మొట్టమొదట శాతవాహనుల కాలానికి సంబంధించినవి, కానీ అవి విష్ణు కుండిల కాలంలో రెనోవేట్ అయినాయి. ఉన్నటువంటి సర్ఫేస్ మీద వాళ్ళ అంశాలు తీసుకొచ్చి పెట్టేశారు. నిన్నటి వరకు అత్తయ్య తనకు 45వ ఏట కొత్త కోడలు వచ్చిందమ్మా. ఈ అత్తయ్య ఏం చేస్తుంది, అప్పటి వరకు తాను నేర్చుకున్న వంటకాలను మాత్రమే కుటుంబానికి చేసి అందిస్తూ ఉంటుంది. విధి విధానాలు, పండుగలు, పబ్బాలు కూడా ఆవిడ అంతవరకు ఎలా తెలుసుకుంది. కొత్త కోడలు వచ్చిన తర్వాత వంట మారింది. మరి 45 ఏళ్ళు లేని మార్పు ఒక్క సంవత్సరం 46వ ఏట, ఆవిడ 46వ ఏట, ఈవిడ కొత్తగా వచ్చిన 1 సంవత్సరపు కొత్త కోడలు తెచ్చింది మార్పు. మరి ఈ మార్పు స్థిరపడిపోయింది ఇక. అదిగో అట్లా మనం శిల్పంలో కానీ వాస్తులో కానీ గతంలో ఉండే ఒకదాన్ని మార్చుకొని ఆ తరానికి కావలసినట్లుగా తీర్చిదిద్దుకోవటం ఆనవాయితీ, మార్చుకుంటారు వాళ్ళు. అలాగే అప్పుడు ఒకప్పటి బౌద్ధ వసావాస గుహలు అంటారు వాటిని. వర్షాకాలంలో బౌద్ధులు వాళ్ళు భిక్షకు వెళ్ళరు, ఒకే చోట ఉంటారు. దంపతులే వచ్చి గృహపతులు వచ్చి వాళ్ళకి భిక్షను అందిస్తారు. ఈ కాలంలో వాళ్ళు ఏం చేస్తారు, ధమ్మాన్ని వల్లివేస్తారు, తర్వాత మందులు తయారు చేస్తారు, కుటుంబాలకి కౌన్సిలింగ్ చేస్తారు, ఇలా మందులు తయారు చేసుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు రచనలు చేస్తూ ఉంటారు, ఉన్నటువంటి కాపీలు తయారు చేయటం బౌద్ధ గ్రంథాలకి, ఇలా చేస్తూ ఉంటారు. దాంతోపాటు అక్కడ ఆ వసావాస గుహలు అవి ఎందుకో తెలుసా, అటు నుంచి కృష్ణా నది
ధాన్య కటకం నుంచి అలా వస్తూ ఉంటుంది. అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. బౌద్ధ భిక్షువులు వచ్చి పోయే వారికి మరి వర్షాకాలంలో ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి కదా. అందుకని ఆ వసావాస గుహలుగా తొలిపించిన బౌద్ధ ఆరామంగా కూడా ఉంది. దాని తర్వాత విష్ణుకుండిల కాలంలో కొత్తగా ఇక ఆలయ రూపురేఖలు గోడల మీద తీర్చిదిద్దారు. ఏముంది దాని పక్కన నేను చెక్కొచ్చు కదా. లోపల ఉన్న స్తంభాల మీద ఆంజనేయుడు వచ్చాడు, లోపల ఉన్న స్తంభాల మీద అశోకవనంలో సీతబొమ్మ వచ్చింది, లోపల ఉన్న స్తంభాల మీద కాళీయమర్ధన కృష్ణుడు వచ్చాడు. అక్కడ లోపల స్తంభాల మీద నారదుడు మొట్టమొదటిసారిగా కనిపించాడు తెలుగు శిల్పకళలో. ఆ తర్వాత రెండో అంతస్తులో అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఆకారాన్ని మళ్ళీ ఇంకొక ఆకారంగా తీర్చిదిద్దుకోవటం మారింది. తప్పు లేదు, నేనేమంటాను, అలా చేయటం తప్ప ఉప్ప అని మనం నిర్ణయించలేం. అప్పటి కాలం అప్పటి పరిస్థితులు అలా నిర్ణయించినాయి. పటాన్ చెరువులో మీకు 500 జైన బసతులు ఉండేవి మన పటాన్ చెరువులో. మరి కళ్యాణి చాళుక్యుల కాలం తర్వాత కాకతీయుల కాలం వచ్చేతలికి ఆ 500 జైన బసతులు లేకుండా పోయాయి. అది గొప్ప శైవక్షేత్రంగా వెలిసిల్లింది పటాన్ చెరువు, పట్టణ చెరువు. మరి ఎవరు ఆపగలిగారు? అప్పుడు చేయలేము. ఇప్పుడు కూడా అంతే. రాజకీయ నాయకులు నిన్నటి వరకు ఒక పార్టీతో ఆయన అనుసంధానం చెంది ఉండి వారం పోయిన తర్వాత ఇంకొక పార్టీలోకి ఆయన వెళ్తున్నాడా లేదా? నేనంటాను, నేను సమర్థించట్లేదు. కాలం అప్పటి పరిస్థితులను బట్టి ఒక అంశం మరో అంశంగా రూపుదిద్దుకోవటం అనేది చారిత్రక సత్యం. అది కేవలం తెలుగు నేలకే కాదు, మొత్తం భారతదేశ ప్రపంచంలోనే అలాగే ఉంది. ఈ నేపథ్యంలోనే అంతవరకు బౌద్ధ స్థావరంగా ఉన్నటువంటి ఉండవల్లి గుహాలయాలు అనంతశయన గుహాలయంగా తయారయ్యాయి. దాంట్లో వైదిక బ్రాహ్మణ మత ఛాయలు శిలాశిల్ప రూపాల్లో ఏర్పడ్డాయి. ఇక అక్కడి నుంచి అది వైదిక 6వ శతాబ్దం నుంచి కంప్లీట్గా వైదికాలయమే. అన్నమయ్యమారెడ్డి కాలంలో మరి ఆ అనంత పద్మనాభునికి ఉండవల్లితో పాటు కొంత భూమిని కూడా దానం చేశారు. శాసనస్థమైంది, అది స్థిరపడిపోయింది. అట్లా మనం ప్రస్తుతం ఎప్పుడో ఒక అంశాన్ని తీసుకొని సమకాలీనంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాలని నొప్పించకుండా ఇలా జరగటానికి ఆస్కారం ఉంది కాబట్టి జరిగింది. అంతేకాని బలవంతంగా మార్చటం కాదు. అప్పటికి బౌద్ధం సన్నగిల్లింది, ఆ గుహలు ఎవరు ఉండటం లేదు. ఆ నేపథ్యంలో వీళ్ళు దాన్ని అలా మార్చుకున్నారు. మనం ఏం చేయటానికి లేదనమాట. నేను ఆ సైడు తీసుకోవట్లేదు, ఈ సైడు తీసుకోవట్లేదు. మేము చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా అధ్యయనం చేసే బాధ్యత మాత్రమే మాది. సో తెలంగాణలో కూడా బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి సార్, ఫణిగిరి, నేలకొండపల్లి. బట్ వేరే బౌద్ధ క్షేత్రాలకి వచ్చినంత పేరు కానీ ప్రసిద్ధి కానీ వీటికి ఎందుకు రాలేదంటారు? అంటే మనం మొన్నటి వరకు ఏమనిపించేవాళ్ళు అంటే అది ఒక కోస్తా తీరంలో ఇచ్చినటువంటి ప్రాచుర్యం కానీ, నిధుల కేటాయింపు కానీ, లేక అభివృద్ధి చేయటంలో ఉన్న శ్రద్ధ కానీ ఇక్కడ లేకుండా పోయింది అని ఒక విషయం అందరూ అనుకునేవాళ్ళు. అయితే మనం అప్పట్లో ఏమైందంటే, ఇప్పుడు నేలకొండపల్లి ఉంది. నేలకొండపల్లిలో తవ్వకాలు జరిగాయి. అతి పెద్ద స్తూపం బయటకు వచ్చింది. 9 బుద్ధ విహారాలు వచ్చాయి, విహారం ఉంది, అన్నీ ఉన్నాయి. అది ఏమైందంటే ప్రధాన రహదారి, అవన్నీ కోస్తా తీరంలో ఉండే ప్రధాన రహదారిలో ఉన్నాయి. ఫణిగిరి చూడండి, అసలు ఎంత అద్భుతమేం తెలుసా. అమరావతి శిల్పకళ పతాక స్థాయికి పతాక దశ చూపి అంత అద్భుతమైన శిల్పం ఉంది అక్కడ. మరి మొన్నటి వరకు భూమిలో ఉంది. తవ్వకాలు 1941లో మొట్టమొదటిసారి చేశారు. మళ్ళీ ఆ తర్వాత 2001వ సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఇట్లా మనం ఏమంటామంటే, అవసరం వచ్చేసినప్పుడు, దేనికైనా ప్రాధాన్యత దక్కినప్పుడు అక్కడేమో కొంచెం ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపి వాటి యొక్క అభివృద్ధికి దోహదం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో నిధులు లేమితోనో, లేక ఇప్పుడు నేలకొండపల్లి ఉంది కదా, అది ఇదివరకు ఎక్కడో ఉండేది లోపల. ఇప్పుడు కొత్తగా వేసిన ఖమ్మం కోదాడ జాతీయ రహదారికి దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు కేంద్రం, మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది, అద్భుతంగా బాగు చేస్తుంది, మాస్టర్ ప్లాన్ తయారు చేస్తుంది. ఇట్లా గతంలో ఓ చిన్న చూపు చూశారనే దాని మీద నేను కామెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే కావాలని చిన్న చూపు చూశారా చూడలేదా అనేది కాకుండా, అదిగో అట్లా ఏది రహదారులకు దగ్గరగా లేకపోవటం ఇలా జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం మనకు అలాంటి అపోహలు తావులేవు కదా. మనకు రాష్ట్రం ఏర్పడింది, దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు హాయిగా ఫోకస్ అంతా చేస్తున్నారు. స్పెషల్ టూరిజం ఏరియాల్లో బుద్ధవనం, ధూళికట్ట,
తర్వాత కారుకొండ, ఇంకా నేలకొండపల్లి, ఫణిగిరి మొదలైనన్నీ కూడా ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. మహర్దశ వచ్చిందనే చెప్పుకోవాలి మనం. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తగినంత దృష్టి పెట్టడమే కాక నిధులను కూడా అందిస్తుంది. పనులు ప్రారంభమయ్యాయి కూడా. సో ఖమ్మం కిల్లా గురించి కూడా విన్నారా సార్? ఖమ్మం కిల్లా కూడా అంటే మా ఊరు ఖమ్మమే. కిల్లాకి ఎలా ఉంటుందంటే పైన వెళ్ళాము అని అంటే అప్పుడు కూడా చిన్న చూపే, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఫిరంగులు ఉంటాయి కదా, యుద్ధంలో ఉపయోగించే ఫిరంగులు కిల్లా నిండా అలా పడి ఉండేవి. పిల్లలు అందరూ అక్కడ ఆడుకునే వాళ్ళు చూడడానికి అంతా. యా, సో అంటే వరంగల్ కిల్లాకి దీనికి కూడా ఒక సొరంగ మార్గం ఉండేదని ఇలాంటివి కూడా అంటారు. అయితే నేను మీకు ఒక విషయం చెప్తా. ముందు ఖమ్మం అనేది మనం చరిత్రపరంగా చూస్తే కృష్ణదేవరాయలు కూడా ఖమ్మం కోట ఆయనకి వచ్చింది అని శాసనాల్లో ఉంటుంది 1516కి. మరి అంతకుముందు సంగతి ఏమిటి అని అంటే, అంతకుముందు అది గజపతుల కింద ఉండేది. మరి అంతకుముందు అంటే సితాబ్ ఖాను అని, సీతాపతి అనే ఒక స్థానిక రాజు ఆ అధీనంలో ఉండేది. ఆయన ఏం చేశారు, ఇటు మన కుతుబ్ షాహీల కాలంలో, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో సాయిబులు విపరీతంగా, అంటే ఈ ముస్లింలు వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది కదా. ఇతను మరి ఇష్టం ఉందో ఇష్టం లేకో తాను సీతాపతి నుంచి సితాబ్ ఖాన్గా మారాడు. మారిన తర్వాత ఏం చేశాడు, అక్కడ అంతవరకు ఉన్న హిందూ కట్టడాల రూపురేఖలు మారి ఈ ఇస్లామిక్ వాస్తు అక్కడ చోటు చేసుకుంది. అదిగో అక్కడి నుంచే ద్వారాలు మారినాయి, ద్వారబంధాలు మారినాయి, బావి మారింది, బావి పక్కన ఉన్న గదులు మారాయి. ఇక మొత్తం దాని రూపురేఖలు మారిపోయి టోటల్ ఇస్లామిక్ కట్టడమా అన్నట్టుగా తయారైంది. కింద ఉన్నటువంటి కోటకోళ్ళు ఎంత పెద్దగా ఉంటాయి అవి. సో దాన్ని కంభం అని, కంభం మెట్ అని కూడా అంటారు. మెట్ అంటే ఎత్తుగా ఉన్నటువంటి కొండని మెట్ అంటారు. సో ఈ కంభం మెట్ అని దానికి ఆ పేరు వచ్చింది. దాంతో మీకు ఇక్కడి నుంచి ఎక్కడికో, నిజంగా చెప్పాలంటే ఖమ్మం కోట మీద మీరు చెప్పినట్టుగానే అక్కడంతా కొంచెం సరైన సిబ్బంది లేక చక్కగా మొత్తం పర్యాటకులు వస్తూనే ఉంటారు. మీరు వద్దన్న ఆదివారాలు శనివారాలు వస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ ఇంకా అది ఒక చక్కటి ప్రదేశం కదా. కానీ క్లీన్ చేయడానికనో, వాటర్ బాటిల్స్ అక్కడ వేసారనో, ఇలా ఉన్నాయి కొన్ని సౌకర్యాలు లేవనో మాట నిజమే. ప్రస్తుతం దాని మీద కూడా దృష్టి పెట్టి స్థానిక మున్సిపాలిటీ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. పురావస్తు శాఖ కూడా వాళ్ళకి తగినటువంటిది ఇలా ఉండాలి అలా ఉండాలని యాజమాన్య పద్ధతుల్లో ఇప్పుడు మార్పులు వచ్చాయి. ఇప్పుడు నిజంగా సుందరతరంగా బావిని బాగు చేశారు. బావి లోపల మెట్ల బావి, దిగుడు బావి, కొండ మీద కూడా నీట్గా చేశారు. అక్కడక్కడ కొంచెం పగిలిపోయిన గోడల్ని పరిలం చేశారు. ఇప్పుడు నిజంగానే ఒక చారిత్రక పర్యాటక ప్రదేశంగా ఖమ్మం అందరి మన్నల్ని చూరుకుంటుంది. అక్కడి నుంచి ఖమ్మంకి భూగృహం ఉంది, సొరంగం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఊరికి ఎగ్జాగరేషన్స్ అన్నమాట, ఉండటానికి ఆస్కారం లేదు. ఇంకా మనము పరిటాల కొల్లూరు గురించి కూడా మాట్లాడుకుంటే సార్, పరిటాలని వజ్రాలకి పెట్టింది పేరు అంటారు. కొల్లూరు నుంచి కోహినూరు వజ్రం కాకతీయుల కాలంలో తీసింది కొల్లూరు నుంచి అని అంటారు. సో అప్పట్లో ఒకవేళ ఇవన్నీ వజ్రాలు తీసింది ఇవన్నీ నిజమే అయితే అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ వాడేవాళ్ళు అసలు? అంటే మామూలుగానేమో గనుల ద్వారా బయటకు కాదు, కేవలం దున్నటం, మట్టి దున్నుతారు కదా, అవి భూగర్భంగా ఉన్నమాట నిజమే. అనేక సందర్భాల్లో వర్షాలకు బాగా ఒత్తిడి ఎక్కువై భూమి అలా చొచ్చుకొని బయటకు వస్తాయి, దున్నుతుంటే బయటకు వస్తాయి. అలా అప్పుడప్పుడు బయటకు వస్తే ఇక్కడేదో ఉందరా అనుకుని తెలుసుకున్న నేపథ్యంలో అక్కడక్కడ వాళ్ళు తవ్వకాలు కూడా చేశారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, పరిటాలే కాదు, చంద్రలపాడే కాదు, మీరు కృష్ణానది అటు పక్కకి వెళ్తే మీకు కోళ్ళూరు అని ఒక ఊరు ఉంటుంది. ఆ కోళ్ళూరులో ఇవాళ కూడా 200 మంది కూలీలు వెతుకుతూనే ఉంటారు. సాయంత్రానికి అయ్యో దొరుకుతాయి, వాళ్ళు వెళ్తారు చిలకలూరుపేటలోనో నర్సరావుపేటలోనో అమ్ముకుంటారు, సత్యనపల్లిలోనో. ఇది ఒక నిరంతరం కొనసాగేది. వజ్రకరూరులో కూడా అంతే, అనంతపురం జిల్లా. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో, ఇప్పుడే కాదమ్మా, అసలు చారిత్రక తొలి యుగంలోనే ఇది వజ్రాల దాన్ని ఏమంటారంటే డైమండ్ శాండ్స్ ప్రదేశం అని పేరు దానికి. అంటే వజ్రాలు ఉండేవని, వజ్రాల దిన్నె అని కూడా పేరు. దిన్నె అంటే దెబ్బ. అది అందుకని నిజాం ఏం చేశాడు, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వలేదు కదా. మన పరిటాల వరకు ఉన్నటువంటి నైజాం పరగణాలని వాళ్ళకి ఇవ్వలేదు కదా, ఆయన దాచుకున్నాడు.
కోళ్ళూరులో మీరన్నట్టుగానే కోహినూర్ వజ్రం దొరికింది అక్కడ. దొరికిన తర్వాత అది కాకతీయులకి వచ్చిందని, ఆ తర్వాత మళ్ళీ కుతుబ్ షాహీల తర్వాత మళ్ళీ రకరకాలు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత దేనికి మొఘల్ సామ్రాజ్యానికి వెళ్ళిందని, మొఘళ్ళు మళ్ళీ దాన్ని కొంతకాలం వాళ్ళు అట్టు పెట్టుకున్నాక నాదిర్ షా దాన్ని తీసుకెళ్ళాడని, ఆ తర్వాత మళ్ళీ మీకు ఎక్కడంటే పంజాబ్కు పక్కనే ఉన్నటువంటి లాహోర్లో రంజిత్ సింగ్ అనే ఆయన పరిపాలించేటప్పుడు అది ఆయనకు చేరిందని, ఆయన బహుమానంగా బ్రిటిష్ మహారానికి ఇచ్చాడని మనం అనుకుంటాం కదా. నిజంగానే ఇది ఇక్కడి నుంచి వచ్చింది. ఆ రోజుల్లో వజ్రాలు దేశంలో ఎక్కడ దొరికినా గోల్కొండ వజ్రాలకు పేరు. ఆల్బెరూని, తర్వాత టావెర్నియర్ వీళ్ళంతా రాశారు హాయిగా. ఈ ప్రాంతంలో ఉన్న వజ్రాలన్నీ చాలా నాణ్యమైనవి, ఎక్కువ క్యారెట్లు కలిగినవి అని. అందుకని గోల్కొండ వజ్ర వ్యాపారి అన్నవాడికి అంత పేరుండి ఆయన కూడా రాజుతో సమానంగా చూసేవాళ్ళు అనమాట. అది ఈ వజ్రాలకు సంబంధించిన నేపథ్యం. మనం ముఖ్యంగా కాకతీయుల చరిత్ర కూడా మాట్లాడుకోవాలి సార్. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. సో ఇంకా కాకతీయుల కట్టడాల్లో ఇంకా అటువంటి యునెస్కో గుర్తింపు రావాల్సిన కట్టడాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక రామప్ప దేవాలయం ఏదైనా ఒక కట్టడాన్ని కానీ చారిత్రక స్థలాన్ని కానీ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి ఒక ఎంపిక కమిటీ ఉంటుంది. ఆ ఎంపిక కమిటీ ఇప్పటికీ ఒక 10 రకాల ప్రత్యేకతలను పొందుపరిచింది. ఈ 10 రకాల ప్రత్యేకతల్లో ఏమిటి? ఎక్స్ట్రాడినరీ యూనివర్సల్ వాల్యూని ప్రతిబింబించాలి. శిల్పమా, కట్టడమా, స్థలమా అన్నది ఏదో ఒకటి. ఆ క్రైటీరియాలో ఎక్కువ శాతం కనుక ఉంటే ఓటింగ్లో దానికి ఇస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న మిగతా కాకతీయ ఆలయాల్లో ఆ స్థాయికి వచ్చి తొలతూగేటట్టు పొద్దున్న ఓటింగ్ దొరుకుద్ది, నిలబడలేవు. ఇక దీనికి రావటమే గొప్ప అదృష్టం అనుకోవాలి మనం నిజంగా. అంటే లేదని కాదు, అదృష్టం అని ఎందుకు అనుకోవాలంటే ఓటింగ్లో మీరు నమ్మరు, 4 రోజుల పాటు జరిగితే ముందు రాలేదు, టెంటేటివ్లో ఉంది, తర్వాత అనుకోకుండా ఒక గుర్తింపు వచ్చేసింది మనకి. అది రావాలంటే ఇప్పుడు అలంపూర్ దేవాలయాలకి ఆ గుర్తింపు దక్కటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎప్పుడు ఆ ఆక్రమణలు తొలగించాలి, చుట్టూ సుందరతరం చేయాలి, గతకాలపు అదే కట్టడ నైపుణ్యం మిగతా వాటిని తీసేసి నిజంగానే అసలు అలంపూర్ మామూలు దేవాలయాలమ్మా, దానికి ఇప్పుడు తెలంగాణలో టెంటేటివ్ జాబితాకి దక్కుతుంది. చార్మినార్, కుతుబ్ షాహీ టూమ్స్, గోల్కొండ ఫోర్ట్ ఎప్పటి నుంచో 2008 నుంచి అది టెంటేటివ్ లిస్టులో ఉంది. అంటే తాత్కాలిక జాబితాలో 20 ఏళ్ళ నుంచా. ఏం చేయాలని వాళ్ళు సూచించారు, మీరు అది చేయండి. అసలు వైర్లు ఏమిటి? చార్మినార్ దగ్గరికి నేను కూడా వెళ్ళేవాళ్ళు అమ్మటే, నేనే తీసుకెళ్ళాను వాళ్ళని, ఆ కమిటీని తీసుకెళ్తే వైర్లు కొన్ని 100 వైర్లు ఉన్నాయండి, పైనుంచి కిందకు 100 వైర్లు. మరి చార్మినారు ఈ వైర్ల సందులో నుంచి ఆ మినారెట్లను చూడాలంటే అందం భంగం కావట్లా. ఇవి తొలగించమన్నారు. అసలు ఒక షాపు కింద ఏదో ఒక షాపు, ఆ షాప్ పేరు చిన్నగా పెడితే సరిపోదు కదా. షాప్ ఏమో 8 అడుగులు ఉంటే 12 అడుగులు బోర్డు ఉంటుంది దానికి. ఇవన్నీ వాళ్ళు ఉండటానికి లేదు, విజువల్ పొల్యూషన్ అని చెప్పారు. వాటిని మీరు తీస్తే, కింద డ్రైనేజీ వ్యవస్థను మారిస్తే, ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ విధానాన్ని మార్చితే, అలంకరణలన్నీ తీస్తే, చుట్టూ దూరంగా నుంచి కూడా ఏమి అందం, ఏమి సౌందర్యం, ఇలాంటి కట్టడం మరెక్కడా లేదు అనే భావన కలిగించే దృశ్యాన్ని మీరు పర్యాటకులకు, సందర్శకులకు అందిస్తే ఇస్తామన్నారు. ఏది? కొన్ని ఖాళీ చేయించాలి, కొన్నిటిని కూలగొట్టాలి. ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఎంతవరకు సాధ్యమవుతుందో నాకంటే మీకు కూడా తెలుసు. సో ప్రస్తుతం మనమున్న తెలుగు నాగరికత కానీ, తెలుగు సంస్కృతి కానీ, దీన్ని ప్రభావితం చేసిన రాజవంశం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అది అట్లా ఒక్కసారి కాదు కదా, ఏమైందంటే మారుదు. ఇప్పుడు ఎక్కువగా నేనున్నాను, చెబుతున్నాను. నేను చిన్నప్పుడు నాకు ఒక టీచర్ నేర్పుతాడు. నా మీద టీచర్ ప్రభావం విపరీతంగా ఉంటుంది. అది ఆ ఊళ్ళో ప్రాథమిక దశలో. నేను హై స్కూల్కి వెళ్తాను, అక్కడ రకరకాల టీచర్లు చాలామంది వస్తారు. వాళ్ళల్లో కూడా అందరి ప్రభావం ఉండదు, 2-3, అంతకుముందు 1-2-3 ప్రభావం నమ్మే పడుతుంది. ఆలోచన ధోరణి మారుతుంది, నా వ్యక్తిత్వం, యాటిట్యూడ్లో మార్పులు వస్తాయి.
కాలేజీకి వెళ్తా పూర్తిగా ఇప్పటి వరకు ఉన్న దాన్ని పక్కన పెట్టి ఒక కొత్త సంస్కృతి నా మీద పడుద్ది. నా ఆలోచనలు మారుతాయి, నా ప్రవర్తన మారుతుంది. నేను ఇంట్లో నా సంబంధ బాంధవ్యాల్లో కూడా కొంచెం తేడాలు వస్తాయి. యూనివర్సిటీకి వెళ్తాం, ఇంకా విదేశీ విద్యలోకి వెళ్తాం. ఇంకా చూసారా, ఒక బాల్యం ఒక గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు 100% ప్రభావం ఆ టీచర్ యొక్క గుణగణాలు మన మీద ఎంత ప్రభావితం చేస్తాయో రాను 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 విస్తరిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ కూడా దారితీస్తాయి. సాంస్కృతిక అంశాలు కూడా అంతే. ఒకటి దేశీయ, మనం తెలంగాణ అనుకుందాం, శాతవాహన కాలంలో ఉంది. మొనోలిథిక్ అంటారు. శాతవాహన కాలంలో మొత్తం తెలంగాణ అంతా ఒకే రకమైన సంస్కృతి ఉండేది. అది మరి చాలా సువిశాలమైన భూభాగం శాతవాహన సామ్రాజ్యం. దాని తర్వాత ఏమైంది, ముక్కలు చెక్కలైపోయి ఇక్ష్వాకులు వచ్చారు, పైన వేరే వచ్చారు. కొంతకాలం ఎవరు ఎక్కడున్నారో తెలియదు. మళ్ళీ విష్ణుకుండలు వచ్చేంతవరకు తెలంగాణ ముక్కలు ముక్కలుగా ఉంది, తెలియదు అసలు. అది ఆ నేపథ్యంలో ఏమైంది, ఒక్క కల్చరల్ ఫ్యాబ్రిక్ ఉన్నది, దాని యొక్క ఒక అస్తిత్వాన్ని కోల్పోయింది. మళ్ళీ విష్ణుగుండెలు వచ్చిన తర్వాత మరో రకమైన అస్తిత్వం వచ్చేసింది. బాదామి చాళుక్యులు ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మనని పరిపాలించారు, అస్తిత్వం మారింది. రాష్ట్రకూట్లు ఎగువ నుంచి వచ్చి మన పరిపాలించారు, అస్తిత్వం మారింది. కళ్యాణి చాళుక్యులు మళ్ళీ పక్క నుంచి కర్ణాటక నుంచి వచ్చి మన పరిపాలించారు, అస్తిత్వం మారింది. వాళ్ళ విధి విధానాలు మన మీద రుద్దిపడ్డాయని నేను అన్న, కానీ ఆచరించడం మనకు తప్పనిసరి పరిస్థితులు. ఆ తర్వాత కాకతీయులు, ఇక్కడి వారు, తెలుగువారు, మునుపెన్నడూ లేనట్టుగా శాతవాహనుల తర్వాత తెలుగు నేలనంత మొక్కలు చెక్కలుగా ఉన్నదాన్ని ఒక్కటిగా చేసి ఏకశతరాధిపత్యాన్ని సాధించి మళ్ళీ ఒకే జాతి ఒకే సంస్కృతి అన్న నినాదాన్ని అంచి స్వర్ణయుగాన్ని తలపించారు. సాగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ, వర్తక వాణిజ్యాలు, సేద్యం, పంటలు, అనేక రకాలైన కుల వృత్తులు, ఏ వృత్తికి ఆ వృత్తి గౌరవాన్ని దక్కించుకునే ఏర్పాట్లు అన్నీ ఉంటాన కాకతీయ సామ్రాజ్యం అద్వితీయంగా వెలుగొందింది కదా. మరి మనం ఆలోచిస్తే ఎగుడు దిగుడుగా ఒడిదుడుకులతో సాగిన ఈ సాంస్కృతిక ప్రయాణం మార్పులకు గురవుతుంది. దానికి కారణం పాలకులు, ప్రజలు కాదు, పాలకుల వల్ల వీళ్ళు ఇలా మారుతారు. ఉర్దూ, మీకు అసలు అందరూ తెలంగాణలో ప్రతి వాళ్ళు తెలుగు వాళ్ళు ఉర్దూ మాట్లాడేవాళ్ళు కాదా, పార్సీ నేర్చుకునేవాళ్ళు కాదా? అవసరం ఇప్పుడు లేదు, అది అవసరం లేకుండా పోయింది. అది అట్లా అన్నమాట. ఎప్పుడైనా సరే సమకాలీన రాజకీయ సాంస్కృతిక పరిస్థితులన్నీ కూడా ఒకదానికి ఒకటి ముడివడి అలా ముందుకు కొనసాగుతూ ఉంటాయి. మార్పులు అనివార్యం. సో సార్, ఏదైనా సరే ప్రాచీన కట్టడం అంటే దాని వెనుక ఒక పురాణము, కథ, లేకపోతే నమ్మకం, మూఢనమ్మకం కూడా ఉండొచ్చు. ఆర్కియాలజిస్ట్గా మీరు వాటికి ఆధారాలు సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఈ నమ్మకాలు, ఈ కథలు, వీటన్నిటికీ మధ్య మీరు ఆధారాలతో నిరూపించడానికి ఆ గీత ఎలా గీసుకుంటారు? గీత అంటేనేమో ప్రజల నమ్మకం, విశ్వాసం అనేది దానికి మేము ముందు ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు అంటే ఒక కట్టడం, అది స్మారక కట్టడం, ఆర్కియలాజికల్ మాన్యుమెంట్ అని అంటాం కదా. ఉదాహరణకి 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి కేంద్ర పురావస్తు శాఖ రక్షిత కట్టడం అన్నంత మాత్రాన ఎప్పటి నుంచో ఎక్కడ దాకా ఎందుకు, రుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు వాళ్ళంతా మరి ఆ స్వామిని కొలిసిన వాడే కదా. అది లైవ్ టెంపులా కాదా? అక్కడి నుంచి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లైవ్ టెంపుల్ అయింది కదా. ఏదో ఢిల్లీ సుల్తానేట్ల యుద్ధం కాలంలో కొద్ది కాలం స్తబ్దంగా తలుపులు మూతబడ్డాయే తప్ప అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది ఒక నిరంతరం నిత్యార్చనలతో ఉత్సవాలతో వెలుగొందిన త్రికూటాలయం. కాకతీయ 1163 సంవత్సరంలో నిర్మించారు. మరి దాన్ని మాన్యుమెంట్ అనేది యాజమాన్య పద్ధతుల్లో ఉన్నది ఉన్నట్లుగా కాపాడటం, శిథిలమైతే పదిలం చేయటం, పదిలం చేసేటప్పుడు కూడా అప్పటి వరకు ఉన్న వాస్తు శిల్ప ఆ విన్యాసానికి మాత్రం భంగం కలగకుండా పరిరక్షణ చేపట్టడానికి మాత్రమే పురావస్తు శాఖ పరిమితమైతే, దేవాదాయ ధర్మదేయ శాఖ అని అంటాం కదా, వాళ్ళు నిత్యార్చనలు, ఉత్సవాలు, వీటన్నిటికి సంబంధించి ఆగమ శాస్త్రాలు ఎలా చెప్పారో దాన్ని నిర్వహించడానికి వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇవి 2 పాయలుగా కొనసాగుతూ ఉంటుంది.
చూసారా, ఒక పక్క ప్రజల నమ్మకం కొనసాగుతుంది, మరో పక్క చారిత్రక కట్టడాలను ఎలా కాపాడాలో దాని వంతు అది చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఈ నమ్మకం అది ఎట్లా ఏర్పడింది, ఇప్పుడు ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, దాని నేపథ్యం అనేది అదొక విస్తృత అంశం. అసలు ఆలయాలు ఎలా పుట్టుకొస్తాయి అనే దానికి విస్తృత అంశం, అది మనం ఇప్పుడు చర్చించుకోవడానికి కాదు. ఇంకా శాసనాల గురించి మాట్లాడితే వాటి ఆవశ్యకత చరిత్ర గురించి తెలుసుకోవడానికి చాలా చాలా ముఖ్యం. సో మీరు ఇప్పటివరకు డిస్కవరీ చేసిన వాటిల్లో అరే ఈ శాసనం అనేది మనకు కనపడకపోతే మన చరిత్ర ఎంత కనుమరుగయ్యేదో అని అనిపించిన శాసనాలు అంటే చాలా శాసనాలు ఉన్నాయి. అలా చెప్పదలుచుకుంటే ఒక మాట చెప్పాలి, నాగార్జున కొండ, అది శ్రీపర్వత విజయపురి ఇక్ష్వాకుల కాలం నాటిదని కదా దాని రాజధాని. కానీ మీకు అక్కడ దొరికినటువంటి విజయ శాతకర్ణి అనే శాతవాహన రాజు శాసనం దొరికింది. ఆయన ఏం చేశాడు, అక్కడ వైశాఖ పూర్ణం నాడు అక్కడున్న ఒక బౌద్ధ స్థావరానికి దానం చేశాడు. చూసారా, మరి ఇక్ష్వాకుల కాలం అని మనం అంతా నమ్మాము, ఇది రాజధాని, దానికంటే ముందే శాతవాహన కాలం యొక్క స్థావరం అని తేలిందా లేదా, అది ఆ శాసనం వల్ల బయటకు వచ్చింది. ఎక్కడ దాకా ఎందుకు, మీకు బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ అని ఉంది అక్కడ ఖమ్మం దగ్గర మర్రిపేడ బంగ్లా దాటినాక బయ్యారం. ఆ బయ్యారంలో బయ్యాంబ ఎవరావిడ, గణపతి దేవుని సోదరి, ఆవిడ ఒక పెద్ద శాసనం వేసింది. అప్పటి వరకు ఉన్నటువంటి కాకతీయుల వంశమూలాలకు వరుసగుచ్చి పూసగుచ్చినట్లుగా ఎక్కడా గ్యాపులు లేకుండా వాళ్ళ వంశ వృక్షాన్ని అప్పటి వరకు ఇవ్వటం వల్ల పరబ్రహ్మ శాస్త్రి గారు దాన్ని ఆధారంగా కాకతీయ వంశవృక్షాన్ని పునర్నిర్మించి కాకతీయుల చరిత్రను స్థిరీకరింపజేశాడు. అది చాలా అవసరం, అది దొరకకపోతే మనం చేసేవాళ్ళం కాదు. అదంతా ఇప్పుడు కాదు, హైదరాబాదులో 2వ పులకేసి రాగిరేకు శాసనాలు బేగం బజార్లో దొరికాయి. ఎప్పటి నుంచో దాచుకుంటూ అనువంశంగా వస్తూ, తద్వారా ఏమైంది, 612వ సంవత్సరంలో 2వ పులకేసి, అంటే ఒక్కొక్కసారి ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు అరికేసరి ప్లేట్స్ ఆఫ్ కొల్లిపర అని ఆ కొల్లిపరలో దొరికినాయి, కానీ భీములవాడ చాళుక్య రాదు కొల్లిపరలు ఎట్లా దొరికినాయంటే బ్రాహ్మణులకు దానం చేస్తే వాళ్ళు తీసుకెళ్లారని. ఇక్కడ దొరికిపోవడం వల్ల ఏమైంది, ఈ ప్రాంతం అంతా మరి పులకేసి జయించాడు కదా, అదో చక్కటి ఆధారం కదా ఇది మనకి. ఇలా అనేకం ఒక్కొక్క రాజవంశాల గురించి ఆలోచిస్తే మనకి ఈ శాసనాల్లో ఉన్నటువంటి విషయాలు కొత్త అంశాలని మనకి అందిస్తాయి. రాయగజ కేసరి, ఎవరి రాయగజ కేసరి, అటుపక్క దాన్ని ఏమంటాం శ్లాఘిస్తున్నారు, రాణి రుద్రమదేవికి ఉన్న బిరుదులతో పాటు రాయగజ కేసరి, మళ్ళీ రుద్రదేవుడికి ప్రతాపరాయ గజకేసరి, దాయగజకేసరి అని కాకతీయ గణపతి దేవుడికి, రుద్రమదేవికి, ప్రతాపరుద్రుడికి ఉన్నట్టుగా ఎట తెలిసింది, ఖండవల్లి అనేటువంటి చోట దొరికిన రాగిరేకు శాసనాల వల్ల దొరికింది. అదే కాదు, రుద్రమదేవి బేదర శాసనంలో కూడా ఆమెకు అదే బిరుదు ఉన్నట్టు తెలిసింది. గణపతి దేవుడికి, ఈయనకి తర్వాత వచ్చినటువంటి శాసనాల్లో ప్రతాపరుద్రుడు కూడా అదే బిరుదు ఉన్నట్టు తెలిసింది. అప్పుడు రాయగజకేసరి అనేది ఒకళ్ళకే కాదు, ఆ బిరుదును వీళ్ళు ముగ్గురు ధరించారు అన్న విషయం శాసనాలలో దొరికింది. నాణ్యాల మీద రాయగజకేసరి అని ఒక నాణ్యం మీద దొరికింది. చూసారా, ఎవడో తెలియనటువంటి దానికి ఇది క్లూ ఇచ్చిందా లేదా, ముగ్గురు రాజులు ధరించారని. ఇట్లా శాసనాల్లో ఉండే అనేక ఆధారాలు వాళ్ళ పేర్లు తెలియజేస్తాయి, కొన్ని సంఘటనలకు తేదీలను అందిస్తాయి మనకి, ఆ తర్వాత సంబంధ బాంధవ్యాలు తెలియజేస్తాయి. నాగార్జున కొండ ఒక శాసనంలో అక్కడ జరిగే ఒక ఉత్సవానికి ఈ నాగార్జున కొండ రాజు ఎవరెవరిని పిలిచాడో తెలుసా మీకు, బనవాసి నుంచి 10 రకాల దేశాల నుంచి ఆ ఉత్సవం చూడటానికి రండి ఆహ్వానించాడు. మాట్లాది చూసారు, అంటే ఆ రోజుల్లో ఇలా మనం ఆహ్వానించడం అనేది, ఇప్పుడు ఈవెంట్ జరిగితే మనం ఆహ్వానిస్తున్నామా లేదా, మరి అలా కూడా వాళ్ళు ఆహ్వానించినట్టు కదా కొత్త సమాచారం మనం బయటకు వచ్చిందా లేదా. ఎక్కడ నాగార్జున కొండ, ఎక్కడ బనవాసి, ఎక్కడ కదంబం, అంటే కదంబాస్ అని కర్ణాటకలో మరో ప్రాంతం నుంచి వచ్చారు, అట్లా ఆభీరులు వచ్చారు ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి. ఇది అనేక రకాలైనటువంటి ఇలాంటి సమాచారాలు. ఇంకోటి వద్దు, సరే అన్నీ వద్దమ్మా, ఒక శాసనంలో గణపతి దేవుని భార్య సోమలదేవి అని చెప్పబడింది. సాహిత్యంలో కూడా ఉంది, సాహిత్యంలో ఉండేదాన్ని నమ్మరు, కానీ మరి శాసనంలో చెప్పింది నమ్ముతున్నామా లేదా, అట్లా అన్నమాట ఇవన్నీ. తర్వాత రుద్రమదేవికి 3 కూతుళ్ళు, చిన్న కూతుర్ని ఒక ఎల్లన దేవుడని ఒక యాదవుడికి ఇచ్చింది ఆవిడ. వాళ్ళ అమ్మ యాదవ రాజవంశం నుంచి వచ్చింది, తాను మళ్ళీ యాదవుడికి ఇచ్చింది, తాను ఒక చాళుక్య వీరభద్రుడిని క్షత్రియుడిని చేసుకుంది. ఈ విషయాలన్నీ మనకి ఏం తెలుసుని అంటే, ఆ రోజుల్లో కుల
కుల భేదాలు లేకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా అమల్లో ఉన్నాయి అని తెలియజేయడానికి ఈ శాసనాలు తెలియజేస్తున్నాయా లేవా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, దాని మీద ప్రత్యేకంగా పెట్టుకుందాం శాసనాలు, సామాజిక స్పృహ ఇట్లాంటి వాటి మీద. అలా మీరు అన్నట్టుగానే శాసనాలు కనుక చక్కగా అధ్యయనం చేస్తే అనేక విషయాలు తెలుస్తాయి, అపోహలు తొలగిపోతాయి, కొత్త కొత్త చారిత్రక అంశాలు వచ్చి అవి మైలురాళ్లుగా కూడా నిలుస్తాయి. సో 4 దశాబ్దాల అనుభవం మీదే. పురావస్తు శాఖలో కంప్లీట్ మీకు అధికారం ఇచ్చి కొన్ని సంస్కరణలు ఇప్పటికిప్పుడు కావాలి అంటే మీరేం సజెస్ట్ చేస్తారు, ఏం చెప్తారు? ఒకటి, విస్తృతంగా అంటే కేంద్ర మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉందమ్మా. హైదరాబాద్కను మిగతా చోట ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్లో ఆఫీసులు ఉంటాయి. డిస్ట్రిక్ట్లో ఉండే ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఏదైనా కొత్తది దొరికితే వాళ్ళు పేపర్ ప్రకటన ఇచ్చారనుకోండి, ఈ మాకు తెలియకుండా ఇచ్చారు అనే భావన. నేను ఏదైనా సరే వాళ్ళకి అంటే పరిమితులకు లోబడి స్వేచ్ఛనివ్వటం, కొత్త ఆవిష్కరణ వస్తే వాళ్ళే పత్రికలకు ఇచ్చి హెడ్ ఆఫీసుకు తెలియజేయటం, నిక్కచ్చైన ఆధారం ఇవ్వాలి. దాని తర్వాత స్వతంత్రంగా ఏమైనా కట్టడాలు మరమ్మతులకు ఇమీడియట్గా నోచుకుంటే వాళ్ళకి పరిమితులకు లోబడి దాన్ని ఇమీడియట్గా చేయటం. నాకు అక్కడ రావాలి, ఉత్తరం రాశాను, వాళ్ళు చూడలేదు, వచ్చినప్పుడు చేస్తారంటే ఈలోపు పడిపోద్ది, కూలిపోద్ది. అదిగో అట్లా నేనేమంటానంటే ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆలస్యానికి తావిచ్చే అంశాలను పూర్తిగా తొలగించి సత్వరమే ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకుంటారు, ఫోటోకు పర్మిషన్ అంటారు, నువ్వు హెడ్ ఆఫీస్ పోయి తెచ్చుకుంటారు. ఫోటో తీసుకుంటే తప్పేం చెప్పండి? ఆ ఫోటో తీసుకోవటం వల్ల నేను మా ఆవిడకి చెబుతాను, ఎక్కడికి వెళ్ళారండి నేను పలానా చోటకి వెళ్ళాను, బుస్సాపూర్లో ఏముంది, లక్కనవరం పక్కనే అద్భుతమైన కాకతీయ దేవాలయం. అయ్యో 5 సార్లు వెళ్ళాం కదండి, ఎవరు చెప్పలేదేమిటి నాకు, చూడు ఇదిగో ఆలయం ఎంత బాగుందో ఇదిగో అన్నప్పుడు మావిడ నెక్స్ట్ టైం వినప్పుడు బుస్సపూర్ చూస్తుంది. మనకి సంఖ్య పెరగాలి, సందర్శకులకి పెరగాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం కొంచెం సరళంగా ఆలోచించాలి. వీ షుడ్ హ్యావ్ ఏ బిగ్ మైండ్ ఇన్ సచ్ అఫైర్స్. గివ్ పర్మిషన్ టు టేక్ ఫోటోగ్రాఫ్. వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు లూజ్? మీరే చెప్పండి. ఒక మాన్యుమెంట్ను, ఒక శిల్పాన్ని ఫోటో తీస్తే ఏం పోతుంది మనకి? ఇంకా చాలామంది సందర్శించే ఒక చక్కటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం మనం అలా నియంత్రించి. ఇంకేం చేయాలంటే ఇప్పటి వరకు అనేక పురావస్తువులు స్టోర్స్లో ఉంటున్నాయి, అద్వితమైనవి. మనం ప్రదర్శనలో పెట్టినవి అలాగే తరతరాలుగా దశాబ్దాలుగా ఉంటున్నాయి. వాటిని మార్చినప్పుడు కొత్తవి వస్తాయి, కొత్త విషయాలు కొత్త తరానికి తెలుస్తాయి. అలా చేయాలంటే నిధులు లేకుండా పోతున్నాయి. అదిగో ఆ నిధులు రప్పించాలి అంటే మాన్యుమెంట్ల దగ్గర అటెండర్స్ లేరు అనేది రిటైర్ అయిపోయారు. లేకపోతే ఎట్లా చెప్పండి, అది మందే కదా, ఎవరూ లేరు కదా, గడ్డి పెరుగుతుంది, జంతువులు వస్తున్నాయి, పిచ్చిగా తయారవుతుంది. కానీ దాన్ని మునుపటి వైభవం తేవాలంటే మళ్ళీ అక్కడ మనిషి కావాలి కదా. ఇలా మనం ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని ఒప్పించాలి, కార్పొరేట్ వాళ్ళని కూడా మనం రంగంలో దింపాలి. అయ్యా మీరంతా రండి, మీరు నేను కలిపి చేయి కలుపుదాం. ఈ మాన్యుమెంట్ నాది కాదు, మీది కాదు, మనదే కాదు, మొత్తం తెలంగాణది. తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్లో ఇది కూడా ఒకటి, రండి అని. అటు ఎక్కడ సరే చాలా లక్షలాది నాణ్యాలు లోపల ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన ప్రాముఖ్యత కలిగిన గ్రూపులుగా చేసి నెలలో 1 వారం పాటు శాతవాహన నాణ్యాల్లో వాళ్ళ రాజుల బొమ్మలు ఉన్నాయి, అవి 1 వారం. అట్లాగే నగలు 1 వారం. అలాగే అత్యద్భుత శాసనాలు ఉన్నాయి, కాపర్ ప్లేట్స్, అవన్నీ లోపల ఉన్నాయి, ప్రదర్శనకు నోచుకోలేదు. ఇవన్నీ నేను పురావస్తు శాఖ మీద ఉన్నటువంటి లోపాలను ఎత్తిపెడతలేదు. వాళ్ళకి నిధులు లేక, వాళ్ళు అనుకున్నటువంటి విషయాలు ఆచరణలోకి రాక ఇలా కొన్ని చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయే. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం సహకరించాలి. ఈ అధికారులు కూడా చొరవ చూపి కార్పొరేట్స్ని ఒప్పించి మనం ఏం చేయాలో అలా చేయాలి. ఇప్పటికే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా ముందుకు సాగుతున్నాయి. అదిగో ఆ దిశని పక్కమటి వాళ్ళు మనం ఎందుకు చేయకూడదు అన్నటువంటి ఒక ఆలోచన రావాలన్నమాట. చరిత్ర అంటేనే చాలా ఆసక్తికరమైన సబ్జెక్ట్. మేము పిలవగానే మా పాడ్కాస్ట్కి వచ్చారు, మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చి ఇన్ని విషయాలు మాతో ఆసక్తికరంగా చర్చించినందుకు చాలా థ్యాంక్స్. ధన్యవాదాలమ్మా.